అపర్ణ రామకృష్ణ అండి. మైసెల్ఫ్ అపర్ణ రామకృష్ణ, డైమండ్ డైరెక్టర్ అండ్ వెస్టేజ్. చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నానండి. ఎందుకు అంటే ప్రతి ఒక్కరికి హెల్త్ వెల్త్ ఇచ్చే పొజిషన్లో మనం ఉన్నాము. థ్యాంక్ యూ సో మచ్ మేడం, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు. గుడ్ మార్నింగ్ వెస్టేజ్, గుడ్ మార్నింగ్ లీడర్స్. నేను కూడా మీలా ఒక నార్మల్ లేడీనండి. ఒక హౌస్ వైఫ్గా ఉంటూ బిఫోర్ వెస్టేజ్ ఎన్నో హెల్త్ ఇష్యూస్తో బాబు కోసం 5 years హాస్పిటల్ చుట్టూ తిరిగి ఈరోజు నేనే హెల్త్ని ఇవ్వడం అనేది చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాను. ఓన్ సిస్టర్ ఎదురుగా ఉంటే మాట్లాడడం రాని నేను ఈరోజు వెస్టేజ్కి ఇంతమంది దగ్గర దగ్గర 200 దగ్గర నెంబర్స్కి నేను చెప్పగలుగుతున్నానంటే పవర్ ఆఫ్ వెస్టేజ్ అండి. నాకు వెస్టేజ్ ఏం కావాలంటే అది ఇచ్చింది. ఇది ఏదైతే ఉందో దీనికి అంతటికి రీజన్ వెస్టేజ్లో దమ్ముందండి, నాలో కాదు. అలాంటి వెస్టేజ్ని నేను ఏదైతే ఉందో ప్లాట్ఫామ్ ఎంచుకోవడం, నాకు ఈ గ్రేట్ ప్లాట్ఫామ్లో అది చెప్పిన నాకు ఎవరైతే పరిచయం చేశారో నా టాప్ అప్లైనర్ దగ్గర నుంచి నా అప్లైనర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మంచి ప్లాట్ఫామ్ మనకు అందించారండి. ఏదైతే ఉందో నాకు దేవుడు ఇచ్చిన వరమనాలి, నేనంటూ ఏటో నిరూపించుకోవడానికి మరొక మంచి అవకాశం నాకు ఇచ్చారు. ఇలాంటి అవకాశాన్ని నేను కెరియర్గా ఉపయోగించుకుంటూ నా 3 generation ఇన్కమ్ తీసుకుంటూ 40,000 హైయెస్ట్ ఇన్కమ్ తీసుకుంటున్నానండి. కార్ ఫండ్ అచీవ్ అయ్యాను. థాయిలాండ్ ట్రిప్ కూడా వెళ్ళడం జరిగింది. అంటే ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఎవరైనా తోడుండే నేను ఈరోజు థాయిలాండ్కి 5 days అకామిడేషన్ ఫుడ్ వాళ్ళదేనండి. అలాంటి నేను ఈరోజు వెస్టేజ్ కోసం అంత దూరం వెళ్ళి వచ్చింది నేనేనా అంటున్నారు. అలాంటి మంచి ప్లాట్ఫామ్లో నేను ఉన్నాను. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ఫస్ట్ డెలివరీ హ్యాపీగా అయిపోయిందండి. రెండో డెలివరీ వచ్చేసరికి బాబు జంజం వేసుకొని పుట్టాడు. దానివల్ల ఏమిటంటే కడుపులో పడిన దగ్గర నుంచి హెల్త్ ఇష్యూస్, తర్వాత మంచి హెల్త్ ఏదైతే ఉందో ఫుడ్ ఇవ్వకపోవడం వల్ల ఆఫ్టర్ డెలివరీ తర్వాత బాబుని 5 years అంటే నెల రోజుల పిల్లల్ని 15 రోజులు హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి వచ్చింది. అలాగా కంటిన్యూషన్ హాస్పిటల్కి వెళ్ళడం వల్ల ఏదైతే ఉందో అక్కడ టాయిలెట్స్ వాడడం వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్, దానికి మెడిసిన్ వాడేసరికి పీసీఓడి ప్రాబ్లం వచ్చిందండి. ఇవన్నిటికి కూడా హాస్పిటల్ చుట్టూ వెళ్తున్నప్పుడు నాకు ఎవరైతే ఉన్నారో మా ఆయన గారు రైల్వేలో చేస్తున్నారు, మా మామగారు గార్డ్గా చేసి రిటైర్ అయ్యారండి. 1200 గజాల మధ్యలో ఇల్లు, దీనికి 8 రెట్లు తార్పల్స్లో ఉంది. కానీ ఈరోజు అవన్నీ కూడా నాకు హెల్త్ని ఇవ్వలేకపోయింది. కానీ వెస్టేజ్ సిస్టమ్ని పరిచయం చేసిన మా ఆయన గారు కొలిక్ ఒక జై గారు అని చెప్పేసి ఈ ప్లాట్ఫామ్ పరిచయం చేశారండి. ఆవిడ జస్ట్ ఆయిల్ కోసం ఈ సప్లిమెంట్స్ కోసం చెప్పడం జరిగింది. అవి ఏదైతే బాబుకు వాడుకున్నాను అందులో న్యూట్రిషన్, ప్రోటీన్ పౌడర్ అంటారండి మన దాంట్లో, న్యూట్రిషన్, కొలిస్ట్రామ్, ఇలాగా ఈ 2 సప్లిమెంట్స్ వాడుకోవడం వల్ల మంచి రిజల్ట్ వచ్చింది. ఎందుకంటే ఈ న్యూట్రిషన్ ఏదైతే ఉందో బాబుకి హెల్దీ ఫుడ్ ఇవ్వకపోవడం వల్ల విటమిన్స్ లోపం, ఆ విటమిన్స్ లోపం వల్ల ఇమ్యూనిటీ అనేది తగ్గిపోవడం వల్ల బ్లడ్లో ఇన్ఫెక్షన్ వల్ల కురుపులతో వచ్చేసేదండి. కానీ మన ప్రోటీన్ పౌడర్లో ఏదైతే ఉందో డిహెచ్ఏ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి. విటమిన్స్ ఏ, సి, డి, అలాగే B1, B2, B6, B12, ఫోలిక్ యాసిడ్ కూడా ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఏమైతే ఉన్నాయో బాబుకి ఇమ్యూనిటీ అనేది తగ్గడం వల్ల ఆ ఇమ్యూనిటీని పెంచాయి. చాలా హెల్దీగా గ్రో అవ్వడం, ఇమ్యూనిటీ ఏదైతే ఉందో పెరగడం వల్ల తనకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేకుండా ఈరోజు 5 years నుంచి హాస్పిటల్ అని మాట లేకుండా అయిందండి. ఎందుకంటే డిహెచ్ఏ లెవెల్స్ ఎవరికైతే ఎప్పుడైతే ఉంటాయో చాలా హెల్దీగా ఉంటారు. తర్వాత తన ఎదుగుదల అనేది రాను రాను చూస్తున్నాం. ఇదేదైతే ఉంది ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల చాలా మంచి రిజల్ట్ అనేది వచ్చిందండి. ఏదైతే ఉందో పిల్లలకి చాలా ప్రోటీన్స్ లోపం వల్ల ఈరోజు కూడా రెగ్యులర్గా మనం ఇవ్వడం వల్ల ప్రోటీన్ లోపం వల్ల కూడా పిల్లలకి ఏదైతే ఉందో హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. ఫీవర్స్ అవనండి, దగ్గు జలుబులు, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ అవన్నీ లేకుండా చేసేదే మన ప్రోటీన్ పౌడర్ అండి. ఈ ప్రోటీన్ పౌడర్ రెగ్యులర్గా ఇవ్వడం వల్ల మనకి పిల్లలకి ఎంత హెల్తీగా ఉంటున్నారంటే ప్రోటీన్కి చాలా అవసరం. అలాగే ఏదైతే ఉందో ఆరోగ్యకరమైన ఎముకలు ఏదైతే ఉందో కాల్షియం అనేది అవసరం. అలాగే బాడీ బిల్డింగ్ కూడా అవసరం. బరువు అనేది హెల్తీగా ఉండేటట్టుగా చేస్తాయి. అలాంటి ప్రోటీన్ పౌడర్ ఇవ్వడం వల్ల కొలెస్ట్రాల్, మీకు అందరికీ తెలుసు కొలెస్ట్రాల్ అనేది ఇమ్యూనిటీని పెంచుతుంది. బాడీ ఏదైతే ఉందో స్టామినా ఉంచుతుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఎప్పుడైతే ఇవన్నీ ఇవ్వడం జరిగిందో బాబు చాలా హెల్తీగా ఉన్నాడండి. అలాగే నేను కూడా సతవర్ మ్యాక్స్, ఫోలిక్ ఐరన్, గ్యానోడర్మా నూనె తీసుకోవడం జరిగింది. ఎందుకంటే బ్లడ్ అనేది పైకి వచ్చేసిందండి. కళ్ళు తిరిగి పడిపోవడం, విపరీతమైన నీరసం, తర్వాత ఆవేశంలాగా వచ్చేసేది. కానీ ఇవన్నీ వాడడం వల్ల నేను రెగ్యులర్గా ఏదైతే తీసుకోవడం వల్ల నాకు ఆ హెల్త్ ఇష్యూస్ని, గర్భసంచి కూడా తీసేస్తామన్నారు. కానీ ఈరోజు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేకుండా మీ ముందు చాలా హెల్తీగా ఉన్నందుకు చాలా గ్రేట్గా చెప్తున్నాను. ఎందుకంటే
ఇంత మంచి కంపెనీలో నేను ఉండి నా గ్రేట్ కంపెనీ ఇది నా కంపెనీ అని చెప్పుకోవడం చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఎవరికి ఇచ్చినా కూడా ప్రొడక్ట్స్ అనేవి మనకి చాలా బాగున్నాయనే చెప్తున్నారు. చాలా బాగున్నాయి మేడం, ఇవి వాడుకుంటే అని చెప్పి రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది. అంత మంచి ప్రొడక్ట్స్ అనేవి ఇవ్వడానికి రీజన్ ఏదైతే ఉందో వెస్టేజ్ కోసం కూడా నాకు తెలిసి చాలా మంది కొత్తగా వచ్చి ఉంటారు. నా కోసం అయిపోయింది కాబట్టి నా కంపెనీ కోసం కూడా నేను కొన్ని ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం ఏదైతే ఉందో మేడంకి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే మేడం, క్లియరా మేడం? మేడం క్లియర్, మేడం క్లియర్. ఓకే, ఎస్ వెస్టేజ్ మేడం, కంపెనీ ఎస్. అనేది నా ఇండియన్ కంపెనీ అండి. ఈ ఇండియన్ కంపెనీ ఏదైతే ఉందో డైరెక్ట్ సెల్లింగ్ లో నెంబర్ 1 కంపెనీలో ఉన్నాం. హెడ్ ఆఫీస్ వచ్చి ఢిల్లీలో స్టార్ట్ అయ్యిందండి. ఇది 2004లో స్టార్ట్ అయ్యింది. ఈ రోజు 450 ప్రొడక్ట్స్ తయారయ్యి 48 బ్రాంచెస్ అయ్యి, కానీ స్టార్టింగ్ లో 10 ప్రొడక్ట్స్ 2 బ్రాంచెస్ బెంగళూరు ఢిల్లీలో స్టార్ట్ అయ్యింది. ఏదైతే ఉందో 6గురితో స్టార్ట్ అయిన కంపెనీ ఇవాళ 3500 కోట్లు అయ్యారండి. టర్న్ ఓవర్ ఫస్ట్ ఇయర్ వచ్చేసి 5 కోట్లు అయింది, కానీ ఈవేళ 3500 కోట్లు అవ్వాయి అనడానికి చాలా ప్రౌడ్గా చెప్తున్నాను. ఏదైతే ఉంది ఈ బిజినెస్ అనేది మనం ఇక్కడే చేయొచ్చు కాదండి, ఎక్కడైనా చేయొచ్చు. ఎస్ఆర్ నో? ఎందుకంటే ఈ బిజినెస్ని చేయడం వల్ల మనకి ఏదైతే ఉందో ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా ఇన్కమ్ అనేది చాలా ఏదైతే ఉందో హెల్త్ వెల్త్ రెండు అవసరమండి. ఏదైతే ఉందో హెల్త్ పరంగా చూసుకుంటే మనకి ఎంత హెల్త్ అనేది ఇస్తుంది, అలాగే వెల్త్ని కూడా ఇస్తుంది. ఏదైతే ఉందో రోజుకి సరిపడే డబ్బులు కావాలంటే ఏ కూలి పని అయినా చేసుకోవచ్చు, కానీ నెలకి సరిపడే డబ్బులు కావాలంటే జాబ్ చేయొచ్చు. కానీ జీవితాంతం సరిపడే డబ్బు కావాలి అనుకుంటే అది ఓన్లీ ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అండి. ధనవంతులు ఇంకా ధనవంతులు కావాలని ఎన్నో మార్గాలు అయితే ఉన్నాయి, కానీ పేదవాడు కూడా ధనవంతుడు అవ్వాలి అనే ముఖ్య ఉద్దేశంతో మన గౌతమ్ బాలి సార్ ఏదైతే ఉందో ఈ ఒక్క మార్గం వెస్టేజ్ అనే మార్గం మాత్రమే ఉంది. దీనిలో మనం ఎంతో బిజీగా ఉంటాం, జీవితంలో చాలా బిజీగా ఉంటాం, ఏవేవో చేస్తాం, కానీ ఏదైతే ఉందో ఆ బిజీ లైఫ్లో 1 or 2 hours మనం ఏదైతే ఉందో దీనికోసం చేయడం వల్ల మంచి నాలెడ్జ్ అనేది మనం తీసుకొని ఏదైతే ఉందో మన అప్లైనర్స్ గైడెన్స్ తీసుకుంటూ వెళ్తే మంచిది ఉన్నదండి. ఎందుకంటే మనం పుట్టినప్పుడు ఒక పేరు ఉండదు, ఊపిరి మాత్రమే ఉంటుంది. ఎస్ఆర్ నో? అలాగే మనం పోయినప్పుడు కూడా ఊపిరి ఉండదు, కానీ పేరు మాత్రమే ఉంటుంది. ఈ రెండిటికి మధ్య ఉన్నదే జీవితం అండి. ఊపిరి ఎలాగో నిలుపుకోలేం, ఎస్ఆర్ నో? కానీ కనీసం 10 మందికి వెస్టేజ్లో మంచి లైఫ్నిచ్చి వాళ్ళ పేరు నిలుపుకునే అవకాశం ఒక అప్లైనర్గా ఒక లైఫ్ లైన్గా మనకు ఉంది. దీనికోసం ప్రతి ఒక్కరం కూడా వెస్టేజ్ని ఒక ఫ్యాషన్గా చేస్తాం. ఎందుకంటే మనం ఏదైతే నేను ఈరోజు తీసుకున్న నిర్ణయం నా జీవితాలు కాదండి, ఎన్నో మంది జీవితాలు 3 జనరేషన్ ఇన్కమ్ని క్రియేట్ చేసింది. కానీ ఒక్క రోజులో జీవితం మారదు, ఎస్ఆర్ నో? కానీ ఒక్క రోజులో మనం తీసుకున్న నిర్ణయం మన జీవితంలో ఎన్నో మార్పులు అనేవి తీసుకొస్తాయి. ఆ మార్పే ఈ రోజు మీ ముందుండి నేను మాట్లాడుతున్నానండి. ఏదైతే ఉందో నా జీవితంలో చాలా జరిగాయి, కానీ ఇది ఏదైతే ఉందో ఈ జీవితం అనేది నాది. నేను ఏదైతే ఉందో ధైర్యంగా నా పరిస్థితులు ఎలా ఉన్నా పడిపోకుండా నేను నిలబడి చెయ్యగలను. నాకు ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా ఓవర్కమ్ చేయగలను. నాకు ఎక్కువగా ఛాలెంజెస్ కావాలని అంటాను. ఏదైనా ఒక మీటింగ్ ఏదైనా సక్సెస్ కావాలన్నా, ఒక పర్సన్ సక్సెస్ కావాలన్నా మనకేం కావాలంటే చాలామంది నాకు ఈ కష్టం ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తారు, కానీ నాకు ఓవర్కమ్ చేసుకోవడానికి ఈ ఛాలెంజెస్ వస్తే బాగుంటుంది, ఈ క్వశ్చన్స్ వాళ్ళు వేస్తే బాగుంటుంది, ఇలా నాకు అనుకునే ఉంటానండి. ఎందుకంటే నాది ఒక నమ్మకం, ఈ రోజు నాది కాకపోయినా రేపు అనేది నాకు నమ్మకం నాకుంది. నా నమ్మకం ఎప్పుడు నన్ను మోసం చేయదు అనే నమ్మకంతో నేను చాలా బలంగా ముందుకు వెళ్తున్నాను. అలా ఈరోజు ప్రతి ఒక్కరం కూడా ఇస్తున్నాము. ఆలోచించండి, మనం ఏదైనా సడన్గా ఎగ్జాంపుల్ మా ఆయన గారే రైల్వేలో చేస్తున్నారు. సడన్గా ఉద్యోగం అనేది పోయినా రాకపోయినా ఆ ఆదాయము సడన్గా ఆగిపోతే కానీ మన ఖర్చులు అవుతాయా? ఒక్కసారి ఆలోచించండి. ఎస్ఆర్ నో? ఎన్ని మంది నేను చెప్పిన దానికి ఓకే చేస్తారనేది ఇక్కడ చార్ట్ రూపంలో చెప్పండి. ఒక్కసారి ఆలోచించండి. మనం ఏదైతుందో కరోనా వచ్చి చాలా మంచి విషయాలు మనకు చెప్పేసి వెళ్ళిపోయింది. జాబ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి అంటే 1,00,000 ఇన్కమ్ ఉన్న వాళ్ళకి 50% చేసేసారు, 50,000 దగ్గర దగ్గర చేసేసారు, ఉన్న ఉద్యోగాలు కూడా ఇప్పుడు తీసేస్తున్నారు అని చెప్పేసి మనం రోజు కూడా పేపర్లో చూస్తున్నాం. కానీ ఏదైతే ఉందో మన ఇన్కమ్ అనేది ఆగిపోయినా మన రోజు ఖర్చులు అనేవి ఆగవు. మీరు సడన్గా ఇన్కమ్ ఆగిపోయింది ఇప్పుడు ఏం చెయ్యాలి అని కాకుండా
ఇప్పుడు నుంచే మనం ఏదైతే ఉందో రెగ్యులర్గా మన జీతం ఎంత, మనం ఎన్ని అవర్స్, మనకు 24 అవర్స్ ఉంటాయి. 24 అవర్స్లో మనం ఎంతెంత టైంలో ఎలా పెట్టుకున్నాం, ఏ పనులు చేస్తున్నాం అనేది రెగ్యులర్గా మనకి ఏదైతే స్కూల్ ఫీజు, డైలీ ఖర్చులు, ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఉన్నా లేకపోయినా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే క్రెడిట్ కార్డులో ఈఎంఐ ద్వారా తీసేసుకున్నారు. మనకు జాబ్ ఉంది కదా, ఈ ఈఎంఐ ద్వారా కట్టేసుకుందాం అనే ఆలోచనతో ఇది ఏదైతే ఉందో ఈ ఈఎంఐ ద్వారా చెల్లించడానికి ఆలోచిస్తున్నారు. అయితే రెడీ, ఒకసారి చూడండి, మనం ఏదైతే ఉందో ఈ ఈఎంఐలు అన్ని కట్టే టైంలో మనకి ఏదైనా ఒక పొజిషన్లో మనం మారితే మన పరిస్థితి ఏంటి? లాక్డౌన్ లాంటివి ఏవైనా వస్తే మన జాబ్స్ పరిస్థితి ఏంటి? మాకు జాబ్ ఉందిలే, ఏం చేస్తాం, మాకు టైం లేదని చాలా మంది అంటుంటారు. ఈ రోజు కూడా నేను ఒక డైమండ్ డైరెక్టర్గా సక్సెస్ అయినా కూడా ఈవిడ మాట నేను ఎందుకు వినాలి, ఒక లేడీ కదా అన్నట్టు అంటారు. కానీ ఏదైతే ఉందో ఎప్పటికైనా ఎక్కడైనా మనం అంటూ నిలబడితే వస్తారండి ఎవరైనా, కానీ మనం అంటూ నిలబడి ముందుకు వెళ్ళాల్సిందే. అలాంటిది ఏదైతే ఉందో, మనకి ఏదైతే ఉందో కలిసి పనిచేసే ఒక నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా ఎటువంటి పెట్టుబడి లేకుండా మీ ఖాళీ సమయంలో మీరు ఏదైతే ఉందో పని చేస్తూ, ఎగ్జాంపుల్కి చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, అసలు నాకు చెయ్యాలని ఉంది మేడం, మీ జూమ్ విన్నాక కానీ మీ సెక్షన్ విన్నాక కానీ మీరు ఏదైనా చెప్పితే మీ మాటలు వింటే చెయ్యాలని తపనైతే మాకు వస్తుంది అంటారు. ఎస్ సార్ నో. కానీ మన అప్లైనర్స్ చెప్తూ ఉంటారు, కానీ మాకేంటి ఏం చేయలేమేమో అనిపిస్తుంది. కానీ ఒక్క క్వశ్చన్ మీకు వేస్తున్నాను చూడండి, మీరు ఈరోజు ఏదైతే ఉందో రేపు మీ అప్లైనర్స్కే మీరు ఫోన్ చేసి జూమ్ అయిపోయిన వెంటనే కూడా చెయ్యొచ్చు, చేసి సడన్గా మీరు చెప్పచ్చు, అడగచ్చు, అంత ఇదిగా మీ మైండ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ రోజు దాకా తెలియక మనం బిజినెస్ చేయలేదు, కానీ ఈ రోజు నుంచి ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటారు. మీ అప్లైనర్ చేయి పట్టుకొని మేడం మేము చేస్తాం సార్, మేము చేస్తామని మీరు ముందుకు వస్తారు. ఎందుకంటే మనం ఏదైతే ఉందో 24 అవర్స్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుందండి. ఎవరికైనా కష్టపడే వాళ్ళకి, కష్టపడలేని వాళ్ళకి, ఎక్కడైనా చేసే వాళ్ళకి, డ్రీమ్ బిల్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా కూడా 24 అవర్సే. అలాగే మనకి 24 అవర్స్ ఉన్నాయి. 8 అవర్స్ నిద్రకి తీసేసిన మిగతా ఏదైతే ఉందో 16 గంటలు, 16 గంటలు మనం ఏదైతే పనులు చేస్తాం ఏదో అనుకొని మనం వెళ్ళినా ఇంకా ఎన్ని గంటలు ఉంటాయండి? 8 గంటలు. ఇంకా 8 గంటలు మన భోజనం, ఫుడ్ ఇవన్నిటి ఇంట్లో పనులు తీసేసిన 4 అవర్స్. ఈ 4 అవర్స్లో కనీసం ఒక ఏదైతే ఉందో జూమ్ మీటింగ్ వినడం, మన టాప్ అప్లైనర్ నుంచి మన అప్లైనర్ దాకా ఒక 10 నుంచి 1 గంట దాకా వాళ్ళు మాట్లాడడం, రోజుకు యూట్యూబ్లో వీడియోస్ చూడడం, తర్వాత మన దగ్గరలో పక్కనున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక జూమ్ మీటింగ్ అని హోమ్ మీటింగ్ అని చేసి వస్తే మనకి ఎన్ని మంది వస్తారో చూడండి. రోజుకు ఒక్కళ్ళ చప్పున ముగ్గురు నుంచి వెళ్ళి మీరు చెప్పడం వల్ల రోజుకు ఒక్కలైనా జాయిన్ అయితే 30 మెంబర్స్ మీ టీంలో వచ్చేస్తారు. ఎస్ ఆర్ నో? ఒక్కసారి మనం నిర్ణయం తీసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఒక్కసారి చిన్న ఎగ్జాంపుల్ చెప్పడానికి మీ ముందుకు వస్తున్నాను. పాలల్లో చక్కెర వేస్తే ఏమవుతుందండి? పాలల్లో చక్కెర వేసినా, చక్కెరలో పాలు వేసినా కరిగేది చక్కెరే. మనం బాధపడుతూ జీవించినా, జీవిస్తూ బాధపడిపోయినా కోల్పోయింది ఏంటంటే మన జీవితమే. ఎస్ ఆర్ నో? చక్కెర కరిగిపోతుందని కాకుండా పాలు రుచిగా మారుతున్నాయి అని ఆలోచిస్తూ మనం ఈరోజు కష్టపడుతున్నామని ఆలోచించకుండా ఇష్టపడి మీరు సంతోషంగా మనం ఏదైతే ఉందో ఆ 4 అవర్స్ మనం ఈరోజు కష్టం అనుకోకుండా చేస్తే మీ జీవితంలో కష్టం వస్తుంది, బాధపడతాము, ఎవరో 1 to 1 చేస్తే రావచ్చు రాకపోవచ్చు, మీ అప్లైనర్గా లైఫ్ లైన్స్కి ఎన్నో మంది మిమ్మల్ని అనొచ్చు. కానీ ఏదో ఒక రోజు మీరు చేసే ఈ చిన్న ప్రయత్నం ఈ 3 జనరేషన్కి ఇన్కమ్ అనేది ఖచ్చితంగా చేరుతుంది. ఎందుకంటే జీవితంలో ఎదురు దెబ్బలు తగలడమే మన మంచికే. ఎందుకంటే తగిలిన గాలి ఏదైతే ఉందో కాలికి తగిలిన దెబ్బ ఎలా నడవాలో నేర్పిస్తుంది. ఎస్ ఆర్ నో? అలాగే కడుపు మీద దెబ్బ ఎలా కష్టపడాలో నేర్పిస్తుంది. ఈరోజు మనం ఆకలితో ఉన్నప్పుడు మనం ఏదైతే ఉందో కష్టపడిన రోజులు గుర్తు తెచ్చుకుంటే అయ్యో ఈ రోజు ఈ రూ. 10 ఇలా ఉన్నాయని అనిపిస్తాం. అలాగే మనసుకు తగిలిన దెబ్బలు కూడా మనం ఎవరితో ఎలా ఉండాలో ఎలా నేర్చాలో తెలుసు. కాబట్టి ఇవన్నీ కూడా మనకు నేర్పిస్తుందండి. అలాంటి నేర్పించిన దానిలో మన వెస్టేజ్లో మీరు ఉండాలి. ఎందుకు అంటే మేడం ఇవన్నీ ఏంటి మేడం ఇన్ని చెప్తున్నారు? ఎస్, నిజంగా చెప్పండి, డబ్బు అనేది ప్రతి ఒక్కరికి ఎస్. పివి లక్ష్మి మేడం ఎప్పుడు కూడా అంటారు మనీ ఈజ్ మోర్ మోటివేషన్. ఎస్, ఈరోజు చూడండి మీ దగ్గర డబ్బు ఉంటేనే మీరు ఏదైతే ఉన్న బస్సు కానీ ఆటో కానీ ఫ్లైట్లో కానీ మీరు తిరగలరు. డబ్బు లేకపోతే ఒక రూపాయి తగ్గిన ఆటో వాళ్ళు కానీ బస్సు వాళ్ళు కానీ దించేస్తారా, తీసుకెళ్తారా?
మరి ఓ రూపాయి అయినా అంత వాల్యూ అయినప్పుడు ఈరోజు డబ్బులు కష్టపడడానికి 10,000, 20,000, 30,000తో మన లైఫ్‌ని ఎలా లీడ్ చేస్తాం? మన లైఫ్ ఎలాగా అయిపోయింది. రేపొద్దున్న మన పిల్లల్ని మనం అంటూ ఏదైతే ఉందో మన పిల్లల్ని మన కోసం మనం కష్టపడి ఏదైతే పెంచుతున్నాం. కానీ వాళ్ళ లైఫ్ ఏంటి? వాళ్ళ ఫ్యూచర్‌లో ఎలాంటిది ఉంటదో ఒకసారి ఆలోచించండి. కానీ ఈరోజు ఏదైతే ఉందో ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి డబ్బు లేకపోతే గౌరవం లేదు. డబ్బు లేకపోతే మన దగ్గర ఏదైతే ఉందో డబ్బు లేకపోతే ఏముందండి? ఒక రూ. 10, రూ. 20 పెట్టి ఏదో తెచ్చాం. అదే డబ్బులుంటే మంచిది ఏదైతే ఉందో క్వాలిటీ ఫుడ్ తీసుకుంటాం. మంచి ఆహారం తీసుకుంటాం. అదే డబ్బు లేకపోతే మంచి ఆహారం గూడా లేదు. అలాగే డబ్బు లేకపోతే మంచి దుస్తులు లేదు. ఏదైతే ఉందో మనం కాన్ఫిడెంట్‌గా కనబడాలన్నా, ఒక లుక్ రావాలన్నా మంచి బట్టలనేవి ధరించాలి. అలాగే మన చేతిలో ఒక రూ. 100, రూ. 50 మన చేతిలో లేకపోతే మన జోబీ తడవగానే మనకేదైతే ఉందో బాధ అనిపిస్తదా? ఆనందం అనిపిస్తదా? యెస్ ఆర్ నో? ఒక్కసారి ఆలోచించండి. డబ్బు లేకపోతే ఆనందం గూడా లేదు. డబ్బు లేకపోతే ప్రేమ గూడా లేదు. చూడండి ఈరోజు డబ్బున్న వాళ్ళ ఇంటికెళ్ళి పెళ్లి కార్డ్ గాని ఏవైనా ఇస్తారా? డబ్బు లేని వాళ్ళ ఇంటికెళ్ళి ఇస్తారా? ఒక్కసారి ఆలోచించండి. యెస్. పేదవాడిగా మారడానికి చాలా కారణాలైతే ఉంటాయండి. ఎందుకు అంటే మన కోసం మనం నేర్చుకోవాలి. వెస్టేజ్‌లో నేనెప్పుడో ఐడీ వేశానండి. నేను ఇన్ని ఇయర్స్ అవుతుంది. కానీ నాకు డబ్బులు రావట్లేదు. మా అప్లైనర్ నాకు సపోర్ట్ చేయట్లేదు. నాకు లైఫ్ లైన్స్ చెప్పగానే రావట్లేదు. ఇలా రకరకాల కారణాలన్నీ చెప్తాం. కానీ మీకోసం మీరు ఎంత పెట్టుబడి పెడుతున్నారు. ఎగ్జాంపుల్‌కి మేమందరం గూడా ఇక్కడ నేర్చుకున్నామండి. థాయిలాండ్ వెళ్ళాము అంటే ఎన్నో ఒడిదుడుకులు చేసుకున్నాం. అంతదాకా వెళ్ళి కూడా నేను ఒక పాఠం నేర్చుకొచ్చాను. ఎందుకంటే ఆ థాయిలాండ్‌లో గూడా ఏదైతే ఉందో వాళ్ళ ప్రతి దగ్గర కూడా నేర్చుకొని వస్తున్నామండి. వాళ్ళు ఏదైతే ఉందో అక్కడ ఒక కాగితం గాని, ఒక బాటిల్ గాని కిందన పడి ప్రతి ఒక్కళ్ళు గూడా పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్న వాళ్ళ దగ్గర అందరూ కష్టపడ్డానికున్నారు. అంటే ఎక్కడికి వెళ్ళినా ఏ పాయింట్ చూసుకున్నా ఒకవేళ అవతల పర్సన్ నెగెటివే మాట్లాడినా గూడా నేను ఆ నెగెటివ్‌లో గూడా పాజిటివ్ తీసుకుంటాను. ఎందుకంటే నేను స్టార్ డైరెక్టర్ అవ్వడానికి రీజన్ గూడా ఒక నెగెటివ్‌లో నుంచి పాజిటివ్ తీసుకున్నా. ఈరోజు డైమండ్ డైరెక్టర్ అయ్యాను అంటే గూడా ఒక నెగెటివ్ నుంచి పాజిటివ్ తీసుకున్నా. ఎగ్జాంపుల్ మీ అందరికీ చాలా మందికి తెలిసుండొచ్చు. కానీ ఒక్కసారి నా లైఫ్‌ని ఏదైతే ఉందో 3 మంత్స్ బ్యాక్ మార్చ్ 5థ్‌ని నా లైఫ్ ఎలా ఉంది, ఈరోజు నా లైఫ్ ఎలా ఉన్నదనేది మీకు ఎందుకంటే ఈ నెట్‌వర్క్ మార్కెటింగ్ అందరికీ తెలియాలి. ఒక అప్‌లైనర్ బిజినెసో, లైఫ్ లైన్ బిజినెస్ కాదు. ఎందుకంటే పేదవాళ్ళు పేదవాళ్ళుగా మారిపోవడానికి కారణం మెయిన్ మైండ్ సెట్ అండి. సురేష్ సార్ మొన్న ఒక జూమ్‌లో చెప్పారు. నాకది బాగా కనెక్ట్ అయింది. ఏదైతే ఉందో ఒక లైట్ పోతే ఆ లైట్ సెట్ మొత్తం మారుస్తామంట. ఏదైనా ఒక పార్ట్ పెడితే ఆ సెట్ అంతా మారుస్తాం. కానీ ఈ డైరెక్ట్ సెల్లింగ్ నెట్‌వర్క్ మార్కెటింగ్‌కొస్తే మన మైండ్ సెట్ మార్చుకోకుండా అదే పాత మైండ్ సెట్‌తో ఉంటాం. ఏదైనా అప్లైనర్ చెప్తే ఎందుకు వీళ్ళు చెప్పింది మనం వినాలి. లైఫ్ లైన్ చెప్తే ఊరికనే బాధపడు. ఏదైనా ఒక ఛాలెంజ్ వస్తే అబ్బా! వెస్టేజ్ చేయము. కానీ ఈ మైండ్ సెట్‌తో ఉండకూడదండి. మన మైండ్ సెట్ మారాలి. ఒకప్పుడు నా మైండ్ సెట్‌తో ఉంటే నేనసలు బిజినెస్ చేయను, ఎవరి దగ్గరికి వెళ్ళను, ఎవరితో మాట్లాడను. అసల చాలా బిడియం. కొత్త ఫోను నంబరొస్తే మా ఆయన గారు ఈవినింగ్ వచ్చాక ఆ ఫోను నంబర్ చూసి చూడండి వీళ్ళెవరో చేశారన్న మైండ్ సెట్. కానీ ఈరోజు ఏ ఫోనొచ్చినా గూడా ఆన్సర్ చేస్తున్నాను. అంటే చూడండి నేనంటూ మారాను. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మారాలి. ఏదైనా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలండి. ఈరోజు చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళని చూడనండి. నాకన్నా చిన్నవాళ్ళైనా గూడా వాళ్ళు నాలెడ్జ్‌లో ఏంటంటే చాలా గ్రేట్ అని చెప్పి కూర్చొని బుక్కు, పెన్ను పెట్టుకొని ప్రతి జూము, లైవ్‌లో గూడా నేను నేర్చుకుంటాను. ఏదైతే ఉందో నేనేం చేయాలనేది ఎప్పుడు ఆలోచిస్తాను. ఏదో కొత్తగా చేయడానికి ఆలోచిస్తాము. ఉద్యోగం అనేది ఏదైతే ఉందో మా లైఫ్‌నైతే మార్చలేదు. కానీ ఎప్పుడైనా గూడా మా లైఫ్‌ని మార్చిందంటే వెస్టేజ్ అండి. కరోనా టైంలో చాలా మందికి తెలిసింది. ఎందుకంటే విలువలేని వాటి దగ్గర మనం ఎంతో పని చేస్తాం. విలువైన దాని దగ్గర పని చేయడానికి ఎందుకండి బాధపడాలి? ఎప్పుడు గూడా ఆ బాధ అనేది పడగూడదు. 10 మందిని బాధ పెట్టే పనైతే మనం ఇక్కడ చేయట్లేదు. 10 మందికి ఎదుగుదల చేసే పనిలోనే ఉన్నాం. 10 మందిరి కష్టాలు తీర్చేదానిలో ఉన్నాం. 10 మందిని గొప్పవాళ్ళుగా చేసే దీనిలో మనం ఉన్నాం. యెస్. ధనం లేనివాడు నిరుపేద గాని, ప్రేమను ఇక్కడ ఆప్యాయతను ఒక చెల్లిగా, ఒక సిస్టర్‌గా చాలా అభిమానం చూపిస్తున్నారండి. అలాంటిది ఏదైతే ఉందో ప్రతీదీ చెయ్యొచ్చు. సాధ్యం కాదనుకుని ఎప్పుడు గూడా ఆగిపోకండి. ప్రయత్నం అనేది చెయ్యండి. ఎందుకంటే 3 మంత్స్ బ్యాక్ నేను ఒక చిన్న యాక్సిడెంట్ నుంచి పడిపోతే ఈరోజు
నా లైఫ్ లైన్స్ 3 నెలల నుంచి నేను ఎలాంటి వర్క్ చేయకపోయినా మేమున్నాము మేడం అని చెప్పేసి నా ఇన్కమ్ తగ్గకుండా ఎవరికి వాళ్ళు వర్క్ చేస్తున్నారండి. నాకు ఫోన్ చేస్తారా చేయకరు కానీ వాళ్ళ పీవీలో వాళ్ళు వర్క్ చేస్తుంది కనబడుతుంది. అంటే చూడండి ఈ రోజు నేను ఎంత ప్లాట్ఫామ్లో ఎలాంటి మంచి ప్లాట్ఫామ్లో ఉన్నానో ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు దాకా మీరు ఏదైతే ఉందో ఈ నిర్ణయం అనేది ఈరోజు తీసుకోండి. 3 మంత్స్ నుంచి మా వారు జాబ్కి వెళ్ళకపోతే మనకి డబ్బులు వస్తాయా? ఒక్కసారి ఆలోచించండి. ఎవ్వరైనా ఒక్కసారి మీ ఆలోచన మార్చుకొని ఈరోజు చూడండి. 3 నెలల నుంచి వెళ్ళకపోతే డబ్బులు రానప్పుడు మనం ఏదైతే ఉందో ఇంట్లో ఎలా, కానీ ఈరోజు 3 నెలల నుంచి నేను ఎక్కడికి వెళ్ళకపోయినా రీసెంట్గా ఒక 1-2 మీటింగ్స్ మాత్రం వెళ్ళాను. అదే లక్ష్మీ మేడం ఏదైతే ఉందో లేడీస్ మీటింగ్లోకి వెళ్ళాము. అలాగా ఒక్కొక్క మీటింగ్కి వెళ్ళి ఏదైతే ఉందో నా అప్లైనర్స్, నా లైఫ్ లైన్స్, కోర్ టీమ్ లీడర్స్, లక్ష్మీ మేడం వీళ్ళందరూ కూడా ఒకళ్ళు కాదండి మేము ఉండామని చెప్పేసి వెంటనే ఇలా తగలగానే నాకు చాలా మోటివేషన్ ఇచ్చారు. ఇలాంటి మోటివేషన్ అనేది ఒక ఫ్రీడమ్ అనేది ఓన్లీ వెస్టేజ్లో ఉంది. సెక్యూరిటీ ఉందండి. ఇక్కడ చూడండి పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ కాదండి అందరూ కూడా మనల్ని ఒక మేడం అని పిలుస్తారు. చక్కగా మంచి పొజిషన్లో మనల్ని ఉంచుతారు. మీరు గెలవాలి, మేము గెలిచేలాగా చూస్తాం. ఈ ప్రయాణం అనేది ఈ రోజుతో ఆ రోజుతో కాదండి. మన 3 జనరేషన్కి ఇన్కమ్ తీసుకుంటాం. ఎవరైతే మన వదిలేసి వెళ్ళిపోయారో వాళ్ళే మళ్ళీ మనకు ఏదైతే ఉందో మేము మీ దగ్గర ఉంటాం, మీతో చేస్తామని తెలుస్తారు. అలాంటి మంచి పొజిషన్లో అయితే మనం ఉన్నామండి. ఖచ్చితంగా ఈ ప్లాట్ఫామ్లోని మనం చాలా ధనవంతులం అవ్వచ్చు. మన 3 జనరేషన్ ఇన్కమ్ క్రియేట్ చేయొచ్చు. మన ఫ్యామిలీలో మనమే మిర్రిలీర్గా ఉండొచ్చు. ఎస్ ఆర్ నో? నేనైతే నిర్ణయం తీసుకున్నానండి. ఎగ్జాంపుల్కి ఎందుకు మేడం ఇలా అంటే వెస్టేజ్లోకి రావాలి అంటే చాలా అదృష్టం ఉండాలండి. పూర్వజన్మ సుకృతం అనేది ఉండాలి. ఎందుకు అంటే వెస్టేజ్ అనేది ఈరోజు చుట్టుపక్కల చూడండి ఎన్నో మంది ఉన్నారు. కానీ వెస్టేజ్ మీ తలుపే ఎందుకు తట్టింది? మిమ్మల్ని ఎందుకు పిలుస్తుంది? మీరేదో చెయ్యాలని తపనతో ఉన్నారు. అందుకే ఈరోజు వెస్టేజ్ అనే ప్లాట్ఫామ్ మీ చెల్లి ద్వారా, అక్క ద్వారా, మీ ఫ్రెండ్స్ ద్వారా, మీ రిలేటివ్స్ ద్వారా, మీ అప్లైనర్ ద్వారా వచ్చింది. కాబట్టి ఈరోజు నిర్ణయం తీసుకోండి. ఎందుకు అంటే వెస్టేజ్ ఎందుకు చేయాలంటే ఎవరైతే ఎగతాళి చేశారో, మన వల్ల కాదని ఎవరైతే అన్నారో వాళ్ళే మన కోసం ఎదురు చూడాలి. అలాంటి ఉన్నత శిఖరంలో ఎదగాలి అంటే వెస్టేజ్ అనే ప్లాట్ఫామ్లో ఖచ్చితంగా ఉండాలండి. ఎందుకంటే విజయానికి 5 మంత్రాలను చాలా ఎక్కువగా మనం వింటూ ఉంటాం. ఎందుకంటే ఎగ్జాంపుల్కి ఇది నాది అని నేను నమ్మాను. మొదట మీపై మీరు నమ్మకం పెంచుకోండి. ఎవరైనా ఇది నాకు చదువు లేదు, చదువు ఉన్నదని కాదు. రాజశ్రీ మేడం చూడండి ఎంత బాగా చెప్తారు. అసలు ఆవిడ చెప్పిన డెమోస్ కానీ ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. అసలు మేడం ఆ వయసులో ఉన్నది ఎవరైనా ఎవరో పెడితే తినం. కానీ అలా కాదండి. వాళ్ళ లైఫ్ లైన్స్కి ఒక మోటివేషన్గా ఉంటారు. అప్లైనర్ ఏది చెప్పితే మేడం మీరు చెప్పారో నేను చేసిస్తాను అంతే ఒకటే. అలా ఏదైతే ఉందో తన మీద తన నమ్మకం పెట్టుకున్నారు. అలా ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇక్కడ చాలా మంది లీడర్స్ ఉన్నారు. కష్టపడితేనే ఇక్కడ ఫలితాలు అనేవి వస్తాయండి. ఆ కష్టం అనేది రోజు మీ శ్రమకి ఆ విజయాన్ని కంపల్సరీగా ఇస్తుంది. ఫలితాలు ఎప్పుడు కూడా వెంటనే రావండి. ఏ రోజు మేము 5 ఇయర్స్ బ్యాక్ ఐడియా చేసాం. ఈ రోజు మాకు లైఫ్ లైన్స్ మేము ఉన్నాము మేడం, మేము చేస్తాం, మీరు ఏది చెప్తే కన్ను సైగతో చాలండి. ఈరోజు మనకి ఏదైతే ఉందో వాళ్ళు వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇలాంటి లైఫ్ లైన్స్ మనకు దొరికినప్పుడు మనం ఎందుకు వెస్టేజ్ చేయలేము? ఎంత ఈజీగా సింపుల్ ఒకసారి చేయండి. ఇక్కడ ఏదైతే ఉందో మొదలు పెట్టాలండి. సమయం అనేది తర్వాత ఎప్పుడో వస్తుంది, ఎప్పుడో మొదలు పెడతాం కాదు. సమయం వచ్చిన తర్వాత కాదు, సమయం రాకముందే ఈ రోజు ఏదైతే ఉందో రేపు ఏం చేయాలనేది ఈ రోజు మీరు డైరీలో నోట్ రాసుకోవాలి. నెగిటివ్ థాట్ అనేది మీ మైండ్లో రాదండి. ఇది అవుతుందా అవదా అని అనుకోకండి. చూడండి చాలా మంది బండి మీద వెళ్తూ వెళ్తూ యాక్సిడెంట్ అవుతుంది. నిజంగా అవుతుంది. కానీ మనం వెళ్ళింది సక్రమంగా అవుతుంది అనుకుంటే అక్కడ ఏదైతే ఉందో మనం ఆ పని చేసుకుంటూ వస్తాం. ఎస్ ఆర్ నో? ఈ రోజు మనం తీసుకునే నిర్ణయం మన 3 జనరేషన్కి ఏదైతే ఉందో ఆలోచన మారుస్తుంది. మన ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేస్తుంది. చాలా మంచి లైఫ్ లైన్ లీడ్ చేస్తున్నాం. సాధించాలని సంకల్పం ఉంటే ఎక్కడి నుంచైనా ఎలాగైనా యూనివర్స్ కనెక్ట్ చేస్తుందండి. చెయ్యాలని తపన మీకుంటే, చెయ్యాలి నేను ఇక్కడ గెలవాలి అనే తపన మీకుంటే ఖచ్చితంగా చేసే తీరుతారు. సాధించాలని సంకల్పం ఇక్కడ ప్రతి ఒక్కరికి ఉంటది. కానీ ఎలా చెయ్యాలో తెలీదు. ఓకే కూర్చోండి. మీ అప్లైనర్ని అడగండి. ఏముందండి
ఇప్పుడు మన తల్లిదండ్రులకి ఏదైనా తెలియకపోతే మనం ఏదైతే ఉందో మన పిల్లల్ని కూర్చోబెట్టి ఎలా తల్లిదండ్రులకి అడుగుతామో అలాగే మీ అప్లైనర్ని అడగండి. మీకు తెలియలేదు, ఇందులో భయపడాల్సింది, సిగ్గుపడాల్సింది, మొహమాట పడాల్సింది ఏమీ లేదండి. మన అప్లైనర్ అంటే ఎవరు కాదండి, మన తల్లిదండ్రులు. వాళ్ళని తల్లిదండ్రులను ఎలా గౌరవిస్తామో అలా మీరు గౌరవించండి. ఒకవేళ మీ అప్లైనర్ కరెక్ట్గా లేరు, మీరు కరెక్ట్గా ఉండండి. ఎగ్జాంపుల్కి ఏమంటారంటే మా తాత బాగాలేరండి, మా ముత్తాత బాగాలేదు. పోనీ మీ తాతగారు మీ ముత్తాత గారు బాగాలేదు, మీ నాన్నగారు బాగాలేదు, మీరు బాగుండండి, మీ పిల్లల్ని బాగు చేయించండి. మీ అప్లైనర్ బాగాలేదు వదిలేసేయండి, కానీ వాళ్ళలా మీరు లేకుండా మీ లైఫ్ లైన్స్ ఎలా లీడ్ చేయాలో ఉండండి. చిన్న చిన్న ఈగోస్కి, చిన్న చిన్న ఛాలెంజెస్కి లెఫ్ట్ అవుతున్నాం, ఇది మనది కాదనుకుంటున్నాం. కానీ ఇది కాదండి. ఈరోజు మనం ఏదైతే చేస్తున్నామో తర్వాత మనం బాధపడాల్సిన పరిస్థితి మన ఫ్యామిలీకి చేయాల్సిన పరిస్థితి. వెస్టేజ్లో ఎప్పుడో ఉన్నాము అని అనుకుంటే కాదండి. ఎందుకంటే వెస్టేజ్ మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఈ వస్తువులు ఏదైతే వాడుకుంటున్నామో 3 జనరేషన్కి ఇన్కమ్ వస్తుంది, 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఇస్తున్నాయి. కార్ ఫండ్, ట్రావెల్ ఫండ్, హౌస్ ఫండ్, డిస్కౌంట్, ఫ్రీ ప్రోట్, క్యాష్ బ్యాగ్, 4 నెలలు కొనుక్కుంటే 5వ నెల ఫ్రీ ప్రోట్. ఎందుకు రారండి? ఇక్కడ ఆరోగ్యాన్ని కాపాడుతూ ఆరోగ్యాన్ని ఇస్తున్నాం. అలాగే ఆదాయాన్ని పెంచే అవకాశం వెస్టేజ్ ప్లాట్ఫామ్లో మీరు ఇస్తున్నారు. ఇక్కడ మీరు ఆపర్చునిటీ ఇస్తున్నారు. చెప్పే వాళ్ళకి కాన్ఫిడెంట్గా చెప్పండి. ఎగ్జాంపుల్కి ఒక తప్పులు అక్కడ చెప్పినా కూడా మీరు ఒక్కరోజు 2 రోజులు తప్పు చెప్తారు, ఆ తర్వాత మటుకి ఇదేదైతే ఉందో చాలా ఫ్యాషన్గా చేస్తాం. అంత మంచి ప్లాట్ఫామ్ను మనం అందించారండి. ఏదైతే ఉందో ఒకటేనండి, మీ మనసులో మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. మిర్రర్ దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని మీరు ఇష్టపడండి. ఎందుకంటే ఈ ప్రపంచంలో మిమ్మల్ని ఏదైతే ఉందో ఒక మంచి ఫ్రెండ్ అనేది మిస్ అయిపోతారు. ఒక్కసారి అద్దం ముందుకెళ్ళి ఎంత బాగున్నావు, నువ్వు చేయగలవు అని చెప్పి మీకు మీరే అభయం ఇచ్చండి. ఎవరో వచ్చి చెప్పరు. ఎందుకంటే ఈరోజు మీరు చెయ్యలేరు అనే ఎవరైతే అంటారు, కానీ అది అమ్మ అవనివ్వండి, చెల్లి అవనివ్వండి, అక్క అవనివ్వండి, తల్లిదండ్రులు అవనివ్వండి, భార్య అవనివ్వండి, భర్త కానీ మనం ఏదైతే ఉందో ఒకసారి సాధించాక నువ్వు చెయ్యాలి, చేస్తావు అని అప్పుడే అనుకున్నాం కదా అంటారు. విర్ష్మలకి, వీధి కుక్కలకు భయపడితే గుమ్మం కాదు కదా, గుమ్మం కూడా దాటలేమంటారు. ఎస్ ఆర్ నో? ఒక్కసారి చెప్తున్నాను, వీధి కుక్కలకి భయపడితే గమ్యం కాదు కదా, గుమ్మం కూడా దాటలేము. ఈరోజు ఏదైతే ఉందో మా కొత్త వలసలు నువ్వు చేయలేవు 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 అన్నారు, కానీ అదే వాళ్ళ మాట విని నేను ఆగిపోతే ఈరోజు 40,000 హైయెస్ట్ ఇన్కమ్ ఎవరు ఇస్తారు? నేను ఏదైతే ఉందో 1,46,000 పెట్టి మా బాబుని ఈరోజు 10th క్లాస్ చదివిస్తాను. ఇది ఎవరు చేస్తారో చెప్పండి. ఏదైతే ఉందో నా మీద ఉన్న నమ్మకం అండి. చూడండి, తను కూర్చున్న కొమ్మ విరిగిపోతుందని భయం పక్షికి ఉండదు. ఎస్ ఆర్ నో? ఎందుకంటే ఆ పక్షికి కూడా తన వాలిన ఏదైతే కొమ్మని నమ్ముకోదట, తన రెక్కలు మాత్రమే నమ్ముకుంటది. అలాగే జయ అపజయాలు అనేవి నన్నేమి చెయ్యవని గ్రహించండి. అందులో ఈ లోకంలో ఏదైతే ఉందో మంచిని మాత్రమే తీసుకోండి. చెడు ఎవరైనా చెప్పినా కూడా ఓకే, వీళ్ళు ఇలా అన్నారా, వీళ్ళ మనస్తత్వం ఇంతే అని ఒక్కసారే వాళ్ళతో నవ్వి ఊరుకోండి అంతే. అలాగని వాళ్ళతో కామెంట్ చేయకండి, ఏమీ అనకండి. ఏముందండి, మీ మీటింగ్ బాగుంది సార్, బాగుంది మేడం అంటే తిరిగి మన మీటింగ్ ఏమైనా వచ్చినప్పుడు అంటారు. అంతే తప్ప ఇలా చెప్తే బాగున్నా, అలా చెప్తే బాగున్నా అది ఏమీ వద్దండి. అవేవీ లేకుండా ఈరోజు కష్టం వచ్చిందని కంగారు పడుతూ, నష్టం వచ్చిందని నీరసపడుతూ, నీ జీవితానికి ఇంతే కదా దేవుడు ఇచ్చాడని వదిలేస్తే ఎవ్వరు కూడా ఏమి చేయలేరు. కానీ మనం ఏదైతే ఉందో ఎప్పుడు కూడా ఒక నమ్మకంతో ముందుకెళ్తే మంచి ప్లాట్ఫామ్ అనేది ఉన్నదండి. ఓకే, ఏదైతే ఉందో మేడంకి హ్యాండ్ వాష్ చేస్తున్నాను. ఒక్కటే విషయం లాస్ట్ చెప్పేసి నేను మేడంకి ఇచ్చేస్తానండి. ఓడిపోతే గెలవడం నేర్చుకోవాలండి. ఇక్కడ ఏదైతే ఉందో సక్సెస్ రావడానికి ఫస్ట్ ఓటమే వస్తుందండి. ఎందుకంటే ఈరోజు మేము ఇక్కడ ఉన్నామంటే అనుమానం, అవమానం, తర్వాత ఇప్పుడు బహుమానం. ఫస్ట్ మేము వెళ్ళేటప్పుడు అనుమానం వచ్చిందండి, ఎక్కడికి వెళ్ళిపోతున్నారో ఏటో, ఎక్కడికి వెళ్ళి వస్తున్నారో ఏంటో. తర్వాత అవమానం, ఏంటి ఇంత ఇది ఉండి ఇవిడేంటి వెళ్ళిపోవడం అని అనుమానించారు, అవమానించారు. కానీ ఈరోజు బహుమానం వచ్చింది. అలాంటి లైఫ్ని మనం లీడ్ చేస్తున్నాం కాబట్టి ఓడిపోతే గెలవడం నేర్చుకోవాలి. మోసపోతే ఎవరైనా మనల్ని నమ్మి మోసం చేస్తే మట్టుకి నెక్స్ట్ జాగ్రత్తగా ఉండాలని నేర్చుకోవాలి. చెడిపోతే ఎలా బాగుపడాలో చాలా మంది చెప్తారు, మీ అప్లైనర్ ఇలాగా, మళ్ళీ టీంలోకి వచ్చేవచ్చు కదా, మీ అప్లైనర్ ఇలా సపోర్ట్ చేయరు, అమౌంట్ ఇవ్వరు, మీకు ఏటి చేయరు అండి. ఎస్, ఇక్కడ అప్లైనర్గా నా లైఫ్ లైన్స్కి ఏంటి ఇవ్వాలో నాకు తెలుసు. వాళ్ళు అడిగింది నేను ఎప్పుడు ఇవ్వనండి. నా లైఫ్ లైన్స్కి ఎవరినైనా అడగండి, వాళ్ళు ఏది అడిగినా అది నేను ఇవ్వను. వాళ్ళకి ఏది అవసరమో అదే నేను ఇస్తాను.
ఇది ప్రతి ఒక్క టీంలో కూడా ఇదే చేస్తే మటుకి డబ్బులు ఇవ్వడం, తర్వాత కారులో తిప్పడం, బండి మీద వెళ్ళడం, లేదంటే ఈ నెల మీకు రాలేదు కదా ఈ డబ్బులు ఇవ్వడం, ఇవేవి చేయకూడదండి. ఎందుకంటే చూడండి, పిల్లలకి డబ్బులు ఇచ్చి మీరు స్కూల్కి వెళ్ళొద్దు అని ఎలా చెప్పడం ఎంత తప్పో, ఈరోజు అలాగే మీ పిల్లలు ఉన్నారు కదండి, పిల్లలు కూడా వెస్టేజ్లో మా పిల్లల్లా పెంచుకుంటామంటారు. కానీ అదే పిల్లల్ని మీరు స్కూల్కి ఎలాగ కాలేజీలకు ఎలాగ పంపిస్తున్నారో, వెస్టేజ్లో మీ టీం లీడర్స్ కదా, మరి వాళ్ళని ఎందుకు పంపించరు? వాళ్ళకి ఎందుకు జూమ్ మీటింగ్కి రానివ్వరు? ఇప్పుడు ఇలా అనుకుంటే ఈ జూమ్ 500 నెంబర్స్ దాటిపోవాలి. కానీ లైఫ్ లైన్స్ కానీ అప్లైనర్ చేయాల్సిన బాధ్యత ఏటైతుందో, మీ లైఫ్ లైన్స్ అందరూ కూడా జూమ్కి వస్తున్నారా లేదా, వీక్లీలో 1 మీటింగ్ వస్తున్నారా లేదా, మంత్లీలో ఒక పెద్ద మీటింగ్కి వస్తున్నారా లేదా అనేది ఖచ్చితంగా చూసుకోండి. అంటే చెడిపోవడం ఏంటంటే, ఒకరు ఏదైతే మన అప్లైనర్స్ మా అప్లైనర్ కోసం మాకు తెలుసు, మీరు చెప్పొద్దు, మేమేం చేయాలో మాకు తెలుసు, మాకు ఎలా గైడ్ చేస్తారు ఒక్కసారి మీ అప్లైనర్ బాగోపోతే టాప్ అప్లైనర్ దగ్గరికి వెళ్ళిపోండి, టాప్ అప్లైనర్ కాకపోతే ఆ పైన ముగ్గురులో ఎవరో ఒకరు బాగుండొచ్చండి. ఒకవేళ పైన ఎవరు బాగోపోతే మీ లైఫ్ లైన్స్ ఎవరో ఒకరు ఉంటారు కదా, మీకు నచ్చి మెచ్చే వాళ్ళు ఎవరు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వర్క్ చేయండి. ఓకే, కాబట్టి చెడిపోవడం అంటే ఏదైతే ఉందో బాగుపడడం నేర్చుకోవాలి. గెలుపుని ఎలా పట్టుకోవాలో తెలుసుకోవాలి. గెలుపు అంటే ఏముందండి, ఈరోజు గెలుపు కావాలి అనుకుంటే మనం పని అనేది మార్చుకుంటూ ఉండాలి. తెలిసిన వాడిక ఏదైతే ఉందో ఓటమి ఎలా తట్టుకోవాలో తెలిసిన వారే గొప్పవారు అంటారు. ఎస్ ఆర్ నో? థ్యాంక్ యూ సో మచ్ మేడం, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ మేడం, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు. టైం సరిపోద్దా మేడం? లక్ష్మి సూపర్ మేడం. మేడం, ఎక్సలెంట్ గా చెప్పారు మేడం. మేడం వన్స్ అగైన్ మీ గోల్ ఒకటి చెప్పండి మేడం. తర్వాత మీ అప్లైనర్ ఎక్కడ ఉన్నారు, మీకు ఎంత వరకు సపోర్ట్ చేస్తున్నారు అనేది ఒక్కసారి లిటిల్ బిట్ గా చెప్పండి మేడం. గుడ్ మార్నింగ్ వెస్టేజ్, గుడ్ మార్నింగ్ మేడం. మా అప్లైనర్ వచ్చేసి సబ్బీర్ సార్ అండ్ వల్లీ సార్. సబ్బీర్ సార్ అనేది వాళ్ళు బళ్ళారిలో ఉంటారు. మన వల్లీ సార్ అన్నతను అనంతపూర్లో ఉంటారండి. వాళ్ళు మంత్లీ 1 టైం వస్తారు, అది 5th మేము మీటింగ్ అది పెట్టుకోవడం జరుగుతుంది. దానికి మాత్రమే వస్తారండి. ఓన్లీ ఒక్క లైవ్ మీటింగ్ మాత్రమే నాకు సపోర్ట్ చేస్తారు. కానీ ఇది నా అప్లైనర్ బిజినెస్ అని నేను అనుకోవట్లేదండి, నా లైఫ్ లైన్ బిజినెస్ అని కూడా నేను అనట్లేదు. ఎవరైతే నా మాట వింటారో, ఎవరైతే నాకు కరెక్ట్గా గైడ్ చేస్తారో వాళ్ళ మాటే నేను వింటానండి. అలా ఈరోజు చేస్తూ నా గోల్ ఒకటేనండి, నన్ను నమ్మి ఎవరైతే వస్తున్నారో, నా మాట ఎవరైతే వింటున్నారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ లక్షలు ఏదైతే ఉందో లక్షలు ఉన్నాయండి. కాబట్టి 1,00,000 అయినా కనీసం వాళ్ళకి స్టార్ట్ చేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఏదైతే ఉందో 1,00,000 ఇన్కమ్, కారు, టూర్తో ఉండాలని ప్రతి ఒక్కరికి కూడా గోల్డ్ చాట్ అనేది చేస్తున్నానండి. ఇంకొక విషయం మర్చిపోయాను మేడం, ఇక్కడ చాలా మందికి వెస్టేజ్ కోసం చెప్తాం, వెస్టేజ్ ప్రోడక్ట్ కోసం చెప్తాం, ప్లాన్ చెప్తాం, కానీ వాళ్ళకి ఏదైతే ఉందో డ్రీమ్ ఏంటనేది అడగడం మర్చిపోతున్నాం. కాబట్టి ఆ డ్రీమ్ అనేది వాళ్ళకి క్రియేట్ చేసి ఈరోజు నేను ఉన్నానంటే నా పిల్లల్ని చదివించుకోవడం ఒక డ్రీమ్, ఏదైతే ఉందో సొంతంగా నా కాళ్ళ మీద నేను బతకడం నాకు డ్రీమ్. ఇలాగే ప్రతి ఒక్కళ్ళు లైఫ్ లైన్కి ఒక డ్రీమ్ ఉంటుందండి. ఆ డ్రీమ్ అడిగి డ్రీమ్ చార్ట్ ఏదైతే ఉందో వాళ్ళ ఇంట్లో వాళ్ళకి పోస్ట్ చేసి వాళ్ళకి ఏదైతే ఉందో ఆ డ్రీమ్ కోసం ప్రతి మీటింగ్లో ఇలా మేడం చెప్పినట్టు చెప్పిస్తే ఖచ్చితంగా యూనివర్స్ కనెక్ట్ చేస్తుంది. ఎస్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. నా గోల్ ఒకటేనండి, ఏదైతే ఉందో నేను క్రౌన్ అవుతూ నా టీమ్ లీడర్స్ అందరూ కూడా క్రౌన్ 1,00,000 ఇన్కమ్, కారు, టూర్తో ఉండాలి. ఇది నా గోల్ మేడం. అలాగే లేడీస్ ఏదైతే ఉందో ప్రతి ఒక్క లేడీ కూడా లక్షలు సంపాదించాలి, లక్షాధికారులు. అలాగే ఏదైతే ఉందో మన లేడీస్ అనే వాళ్ళమి ఇంటికి భారం అవుతున్నాం, భర్తకి భారం అవుతున్నాం. కానీ ఇంటికి భారం అవ్వకూడదు, భర్తకి భారం అవ్వకూడదు, ఒక భరోసా అవ్వాలి. మనం అంటూ ఏంటి అనేది, లేడీస్ ఇన్ని పనులు చేస్తున్నామండి, అది కూడా వెస్టేజ్లో ఇన్కమ్ అనేది, కార్ అనేది నా హస్బెండ్ గిఫ్ట్గా ఇవ్వాలి అని ఒక ఏదైతే ఉందో సంకల్పంతో ఉన్నాను. కార్ అనేది కాకపోతే కొంచెం నాకు తీసుకోవడం కొంచెం లేట్ అవుతుంది, ఎందుకంటే పంతులు గారు అప్పుడే వద్దనేసారు, అందుకని నేను లేట్ అవుతుంది. కానీ నా టీంలో లీడర్స్ మటుకి నాకన్నా ముందే కార్లు తీసేస్తారు. అయితే ఏదైతే ఉందో ఆ నమ్మకం అయితే నాకుంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. విష్ యూ వెల్త్ మేడం. సూపర్ మేడం, సూపర్, ఎక్సలెంట్ అండి. ఇంకా నాన్ స్టాప్, ఎక్కడ కూడా అసలు ఒక డ్రాప్ అనేది లేదు. చాలా అద్భుతంగా చెప్పారు, చాలా ఎక్సలెంట్ గా చెప్పారు. లీడర్స్, మరి మేడం కి అయితే అప్లైనర్స్ ఎవ్వరు కూడా దగ్గర లేరండి. ఇప్పుడే కాదు, డైమండ్ అయ్యారని కాదు, ఈవెన్ నేను స్టార్టింగ్ స్టేజ్ నుంచి చూస్తున్నాను మేడం సింగిల్ హ్యాండే. అసలు ఎంత ధైర్యంగా ముందుకు దూసుకెళ్ళిపోతున్నారంటే, నాది అని బిజినెస్ చేస్తే ఎవరైనా సక్సెస్ అవుతారండి. అప్లైనర్సే మనకు రావాలి, అప్లైనర్సే సపోర్ట్ చేయాలి, అప్లైనరే బిజినెస్ ప్లాన్ చెప్పాలి అని మీరు ఎప్పుడైతే వెయిట్ చేస్తారో ఆటోమేటిక్ గా మీ బిజినెస్ ని మీరే బ్యాక్ తీసుకెళ్ళినట్టే. ఎందుకంటే
అప్లైనర్ తో పెట్టుకోవద్దండి. మనం ఎందుకు నేర్చుకొని మనం చెప్పుకోకూడదు? మన ప్లానింగ్స్ మనమే చెప్పుకోవాలి. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే మేడం, ఈ జూమ్ తరపున మేమందరం కూడా మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ చెప్పుకుంటున్నామండి. ఎందుకంటే లీడర్స్, నేను ప్రతి సాటర్డే కూడా ఎవరిని గెస్ట్ గా పెట్టాలి, ఎవరిని అడిగితే వాళ్ళు ఇబ్బంది పడతారేమో అనుకున్న సమయంలో కొంతమంది నా ఇబ్బంది వాళ్ళు ఆలోచించి వాళ్ళంతలో వాళ్ళే ఫోన్ చేసి, మేడం ఈ ఫ్రైడే నేను ఖచ్చితంగా ఒక మంచి సెషన్ ఇస్తానని చెప్పారు. అలాంటి మరి మన అపర్ణ మేడం అయితే మాటల్లో మాట్లాడుతూ, మేడం మార్నింగ్ అయితే కాదు కండి, ఈవినింగ్ అయితే నేను ఇస్తాను ఫ్రైడే అన్నారు. సో నాకు చాలా సంతోషం అనిపించిందండి. ఎందుకంటే ఒక విషయం మనకి తెలిసినప్పుడు అది 10 మందికి షేర్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మరి అలాంటి మరి ఈ రోజు మన జూమ్ కి సపోర్ట్ చేశారు. మళ్ళీ చెప్తున్నా, ఈ జూమ్ లో క్రౌన్స్ ఉన్నారు, స్టార్స్ ఉన్నారు, డైమండ్స్ ఉన్నారు, ఎంతో నాలెడ్జ్ ఉన్న పీపుల్ ఉన్నారు, ఎంతో సక్సెస్ తీసుకున్న లీడర్స్ ఉన్నారు, కార్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, లక్షకు పైగా ఇన్కమ్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ మీకున్న నాలెడ్జ్ మీతో పాటు కొంతమందికి ఉపయోగపడితే, మిమ్మల్ని చూసి డెసిషన్ తీసుకొని ఒక్కరు సక్సెస్ అయినా కూడా లైఫ్ టైం ఆ బ్లెస్సింగ్ అనేది ఉంటుందండి. మీరు ఏదైనా సబ్జెక్ట్ ఇవ్వాలి అనుకుంటే ఫ్రైడే జూమ్ కి రండి. ఖచ్చితంగా అద్భుతమైన సబ్జెక్ట్ అనేది ఇవ్వండి లీడర్స్. సో అలాగే వన్స్ అగైన్ థ్యాంక్ యూ మేడం, అంతా అద్భుతంగా చెప్పారు. అలాగే లేడీస్, మనందరం కూడా 100 పీవీ 200 పీవీ సెల్ఫ్ ఖచ్చితంగా చేద్దామండి. అలాగే మనం ఏదైతే చేసామో అదొక 6గురికి షేర్ చేస్తాం. మనము 100 పీవీ తీసుకుంటున్నాం, లేదు అంటే 200 పీవీ తీసుకుంటున్నాం, హ్యాపీగా పోస్టర్ పెడుతున్నాం, అక్కడతో బిజినెస్ స్టాప్ చేస్తున్నాం. మరి దాన్ని బిజినెస్ డూప్లికేట్ చేయాలి కదండి. మనం ఒక 6గురికి షేర్ చేస్తే 6గురికి కూడా ఇదే పని మనం ఎందుకు చేయకూడదని నేర్పించకూడదు. ఈ రోజు నేను ఒక ప్లానింగ్ వెళ్ళానండి. ప్లానింగ్ వెళ్తే చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను. ప్లానింగ్ వెళ్తే 40 ఇయర్స్ ఉంటాయి ఆ లేడీకి. లంగ్స్ లోని వాటర్ పట్టింది అని చెప్పి విపరీతమైన పెయిన్ వస్తే హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. హాస్పిటల్ అడ్మిట్ చేశాక వాళ్ళు చెప్పింది ఏంటంటే, లంగ్స్ లో వాటర్ పట్టిందని 1 లీటర్ బాటిల్ వాటర్ పెట్టి వాటర్ తీసారట. అది తాగే వాటర్ కాదు, మన బాడీలో ఉండిపోయిన వాటర్ కాదు, లంగ్స్ లో పుట్టిన వాటర్. లంగ్స్ దగ్గర ఒక లేయర్, ఒక పొరలాగా ఉంటదటండి. దానికి వాటర్ పడితే ఆ వాటర్ కి విపరీతమైన పెయిన్ వస్తే అది క్లీన్ చేశారు. క్లీన్ చేసి మెడిసిన్ ఇచ్చి ఏం చెప్పారంటే, 6 months కి ఒకసారి నీకు ఈ ప్రాబ్లం రిపీట్ అవుతుందమ్మా, నువ్వు మెడిసిన్ వాడుతూనే ఉండాలి, నీకు ఈ ప్రాబ్లం అయితే వచ్చి నువ్వు లంగ్స్ కి చూపించుకోవాలి అన్నారు. మరి దాని దగ్గర అసలు నాకు అనిపించిందండి, లంగ్స్ కి అంత అద్భుతమైన ప్రొడక్ట్ మన దగ్గర ఉన్నాయండి. నోని అండ్ రెస్పో కేర్. నోని రెస్పో కేర్ ఇయర్లీ ట్వైస్ కానీ 3 times కానీ వాడినట్టయితే లంగ్స్ లో ఉన్న ఇన్ఫెక్షన్ కూడా క్లియర్ అయిపోతుందండి. నేను ఎన్ఏడి దగ్గర ఒకసారికి ఇవ్వడం జరిగింది. 63 సంవత్సరాల ఒక వ్యక్తికి లంగ్స్ ఇన్ఫెక్షన్ పట్టేసింది, లైఫ్ టైం మెడిసిన్ వాడాలని చెప్పారు. అలాంటి ఆయనకి 6 months నేను నోని రెస్పోకర్ ఇచ్చేసరికి మొత్తం టోటల్ క్లియర్ అయింది. లీడర్స్, బయట ప్రజలకి హెల్త్ లేదండి. హెల్త్ ప్రాబ్లం వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మనం వెళ్ళి న్యూట్రిషన్ చక్కగా మనం ఎక్స్ప్లెయిన్ చేసినట్టయితే ఖచ్చితంగా వాళ్ళు వాడడానికి రెడీగా ఉన్నారు. ఎవరు మిస్ చేయొద్దు. ఆడవాళ్ళకైతే ఇప్పుడు ఆరోగ్యం చాలా తక్కువగా ఉందండి. ప్రతి ఒక్కరిని అవేర్నెస్ ఇవ్వండి, ప్రొటెక్ట్ చేయండి. ఓకేనండి. మరి ఈ రోజు మన మేడం అద్భుతమైన సెషన్ ఇచ్చారు. మేడం సెషన్ మీద ఒక 5 members తో ఫీడ్బ్యాక్ తీసుకుందాం లీడర్స్. ఓకేనా అండి. మరి ఫస్ట్ వన్ అండి, మేడం మ్యూట్ ఆన్ చేసుకోండి మేడం మీరు. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. ఓకే లీడర్స్, మళ్ళీ నెక్స్ట్ వన్ అండి. మరి నేమ్ అయితే నాకు అర్థం కావట్లేదు, మ్యూట్ ఆన్ చేసుకోండి లీడర్స్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి మేడం. చాలా బాగా చెప్పారండి. చెప్పండి, అపర్ణ మేడం తో మాట్లాడండి. మేడం మ్యూట్ ఆన్ చేసుకోండి మేడం మీరు. మేడం హలో, ఒక్క నిమిషం. అపర్ణ మేడం మ్యూట్ ఆన్ చేసుకోండి. మేడం గారు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు చెప్పండి మేడం గారు. సూపర్ మేడం. నేను మధ్యపల్లి నుంచి మాట్లాడుతున్నానండి, శ్రీలక్ష్మి గారిని. వెరీ గుడ్. ఎస్టేట్ కోసం చాలా బాగా చెప్పారు. సూపర్ అండి. అపర్ణ మేడం మాట్లాడండి మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓకే, థ్యాంక్ యూ. సూపర్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే వి లక్ష్మి గారు మ్యూట్ ఆన్ చేసుకోండి మేడం.
మేడం మాట్లాడండి, ఎవరో ఒకరు మ్యూట్ ఆన్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా మాట్లాడొచ్చు. గుడ్ మార్నింగ్ మేడం. నా పేరు వి లక్ష్మి అండి, జేఆర్జీ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే మేడం. అసలు మేడం సెక్షన్ ఎలా ఉందంటే అండి, అసలు రాకెట్ కి చూడండి కీచ్ వదిలేస్తే వెళ్ళిపోద్ది కదా, చాలా నచ్చింది మేడం. అసలు సూపర్ ఎక్కడ మేడం. డ్రాప్ ఊపిరి పీల్చుకోవడం లేదు, ఊపిరే వేస్టేజ్ అయిపోయిందండి. చాలా బాగా మాట్లాడారండి నిజంగా మేడం. చాలా చాలా ఇవాళ మేము మీటింగ్ కి వెళ్ళి వచ్చాం మేడం కోయిలగూడెం. అసలు అక్కడ సార్ మాట్లాడారు. సరే నేను ఈశ్వర్ సార్ మీటింగ్ అని అనుకుని 9 గంటలకు కదా అని ఆగిపోయాను సార్. మా మేడం ఫోన్ చేసి అదేంటి వివి లక్ష్మి మేడం మీటింగ్ ఉంది కదా 8:30కి. అమ్మో అయితే మీరు ఫోన్ పెట్టండి ఫస్ట్, మీరు ఫోన్ పెట్టండి 8:30 అయిపోయింది అనేసి జూమ్ లోకి వచ్చానండి. చాలా బాగా చెప్పారు మేడం. చాలా అర్థం అవ్వలేని వాళ్ళకి అరటిపండు ఒలిసి పెట్టినట్టుగా చెప్పారు. నాకైతే పిచ్చగా నచ్చింది మేడం. వెస్టేజ్ సూపర్ మేడం. లక్ష్మి గారు మీరు బాగా మాట్లాడుతున్నారు. మీ డ్రీమ్ చెప్పండి నా మేడం కి. డ్రీమ్ నా డ్రీమ్ ఇప్పుడు వరకు నేను జాయిన్ అయ్యి 8 నెలలు అయినా సరే 12% లోనే ఉండిపోయింది. అంటే నేను కంజూర్ చేస్తున్నానే తప్ప షేర్ చేయట్లేదు, ఎవరికి చెప్పట్లేదు మేడం. ఎందుకంటే నా హెల్త్ ఇష్యూస్ చెప్పాను మేడం. అంత మళ్ళీ చెప్పిన జూమ్ లో బోర్ కొట్టినట్టు ఉంటదని చెప్పట్లేదు. హార్ట్ ప్రాబ్లం కి వాడాను, గర్భసంచి ఇన్ఫెక్షన్ కి వాడాను, కంటి గురించి వాడాను. ఇప్పటి వరకు నాకు నేను వాడడమే సరిపోయింది మేడం, ఎవరికి షేర్ చేయలేదు. ఈ ఈ మంత్ ఆగి వచ్చే మంత్ కల్లా బ్రాన్స్ అవ్వాలని నా డ్రీమ్ మేడం. ఖచ్చితంగా అవుతాను మేడం. గుడ్ థ్యాంక్ యూ మేడం. లక్ష్మి మేడం. మేడం అసలు ఇలాంటి మేడం సెక్షన్ మీరు లో మాకు మాట్లాడండి. అపర్ణ మేడం ఎస్ మేడం, ఎస్ మేడం. చెప్పండి మేడం చెప్పండి థ్యాంక్ యూ లక్ష్మి సో గారు. మచ్ మేడం. ఏం లేదు మేడం, ప్రతి ఒక్క ప్రోడక్ట్ వాడుతున్నారు అదే రిజల్ట్ ని షేర్ చేయండి మేడం. ఏదైతే ఉందో ఒకళ్ళిద్దరు రాకపోవచ్చు, కానీ 1000 మందిలో చెప్తే 100 మంది మన టీం ఖచ్చితంగా వస్తారు. మీరు ఇదే పనిగా మీ అప్లైనర్ ఎవరైతే చెప్తున్నారో అది చేసుకుంటూ వెళ్ళిపోండి మేడం. మీకు అప్లైనర్ ఉన్నారు, గ్రేట్ గా చెప్పండి. సార్ కూర్చోబెట్టి ఎవరైతే సారు మేడం దగ్గర కూర్చొని వాళ్ళు చెప్పింది వినండి మేడం, ఆ పని అయిపోతుంది అంతే. థ్యాంక్ యూ మేడం, విష్ యూ వెల్త్ మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం లక్ష్మి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వన్ అండి కళ్యాణి గారు. వెరీ గుడ్ మార్నింగ్, మ్యూట్ ఆన్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ లక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అపర్ణ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం ఈ రోజు మీ సెక్షన్ అయితే చాలా బాగుంది మేడం. నెక్స్ట్ నేను ఏటైతే చెప్పాలనుకున్న మేడం గారు ఈ రోజు మనకు చెప్పారు కదా, పంచదార పాల్లో మిక్స్ అయితే మనం పంచదార పోయిందని ఫీల్ అవ్వకూడదు, పాల్లో తీయగా అయ్యే అనేది అనుకోవాలనేది. ఆ ఆ అది ఏదైతే చెప్పారో అదైతే చాలా బాగుంది మేడం. నెక్స్ట్ ఏంటంటే నిజంగా మనకి ఇప్పుడు మనం చేసిన కష్టం అయితే 1 ఇయర్ తర్వాత అయినా మనకి చాలా అద్భుతంగా ఉంటది. మేడం అయితే ఒకటే గోల్ పెట్టుకున్నారు, మేడం సక్సెస్ అయ్యారు. మా అందరినీ కూడా తన లీడర్స్ ని తయారు చేస్తున్నారు. మేడం అన్నట్టు ఒక్కొక్కరికి ఆ డబ్బులు చూపించడం అలాంటివి కాదు, ఒక లీడర్ గా మారాలి, నాలెడ్జ్ తీసుకోవాలి. మీరు నాలెడ్జ్ ఎప్పుడైతే తీసుకుంటారో సక్సెస్ మీ వెనకతలే ఉంటదని చెప్తూ ఉంటారు మేడం గారు. మేడం కి గాని ఎవరినైనా ఒకరిని పట్టుకున్నారు అంటే వాళ్ళు లీడర్ గా తయారవ్వాలి. తయారైనంత వరకు మేడము నిద్రపోయారు, మమ్మల్ని నిద్రపోనేవారు. అలాంటి మేడం అది అప్లైన్స్ లేకుండా ఒక లేడీ ఎంత మందిని సక్సెస్ చేస్తున్నారంటే అదైతే చాలా గ్రేట్ మేడం. నాకైతే ఎమోషనల్ అవుతుంది. అంటే మేడం ఇంత బాగా సక్సెస్ అయ్యారు. మేడం అయితే మేము అందరమే ఉన్నాము, మీకు అప్లైన్స్ ఉన్నాము, మీరు ఎందుకు సక్సెస్ అవ్వలేరు, నేను ఏ అప్లైన్స్ లేకుండా నేను సక్సెస్ అయ్యాను అనేది అయితే చెప్తూ ఉంటారు. సూపర్ మేడం, థ్యాంక్ యూ మేడం, మాకైతే మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. సూపర్ మేడం, థ్యాంక్ యూ. మీ డ్రీమ్ చెప్పాలి మరి ప్రతి ఒక్కరు కూడా. మేము కూడా మేడం, మీరేమ్మా. మేమైతే మేడం గారే మా డ్రీమ్ ని కూడా క్రియేట్ చేశారు. మీరు 1 ఇయర్ 1 lakh కార్ అనేది మటుకు మేడం మాకు అప్పుడు క్రియేట్ చేశారు. మేము ఆ డ్రీమ్ మీదే వెళ్ళిపోతున్నాం మేడం, మాది సేమ్ డ్రీమ్. ఓకే, 1 ఇయర్ అయితే ఒకసారి డేట్ చెప్పండి మేడం. డేట్ చెప్పండి ఎప్పుడు. డేట్ నెక్స్ట్ జనవరి మేడం. ఓకే, వెరీ గుడ్, సూపర్ అమ్మా. ఆల్ ది బెస్ట్. తప్పకుండా మీరు అనుకున్న డ్రీమ్స్ అనేది అచీవ్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. నెక్స్ట్ Thank you, madam. రామకృష్ణ గారు, మ్యూట్ ఆన్ చేసుకోండి. వెరీ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ అమ్మా.
వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మ్యూట్ మాట్లాడండి. హలో నెక్స్ట్ విజయలక్ష్మి గారు. ఎస్ మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. నేను సత్పల్ నుంచి కాల్ చేస్తున్నాను మేడం. Yes, నేను madam. చాలా హెల్త్ ఇష్యూస్ తో సఫర్ అవుతున్నాను. సో ఈ గ్రూప్ లో మొన్న రీసెంట్ గా జాయిన్ అయ్యాను మేడం. ఎస్ మేడం. అయితే మొన్నటి వరకు నాకు కొంచెం డౌట్ గా ఉండేది. నాకు మేడం లక్ష్మి గారు కనక మహాలక్ష్మి గారు చెప్పారు. ఈ ప్రొడక్ట్స్ మీద కొంచెం డౌట్ అనిపించింది, కానీ ఈ స్పీచ్ విన్న తర్వాత నాకు కూడా కాన్ఫిడెంట్ లెవెల్స్ అనేవి పెరిగాయి. ఈ ప్రోడక్ట్ నేను యూజ్ చేస్తూ ఇంకా కొంతమందిని మోటివేట్ చేయాలనుకుంటున్నాను మేడం. ఎస్ మేడం. కంగ్రాచులేషన్స్ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. మీ పాజిటివ్నెస్ అనేది చాలా బాగుంది మేడం. మైండ్ సెట్ అనేది పాజిటివ్ గా మూవ్ అవటం అనేది చాలా బాగుంది. స్పీచ్ కూడా చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీ జూమ్ మీటింగ్ నేను ఇంకా చాలా విషయాలు నేర్చుకోవాలనుకుంటున్నాను. నేను కూడా 10 మందికి హెల్ప్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నాను మేడం. ఎస్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో ఆల్ ది మచ్. బెస్ట్. ఎస్ మ్యామ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ అండి. సో అలాగే విజయలక్ష్మి గారు మ్యూట్ ఆన్ చేసుకోండి మేడం. మార్నింగ్ మేడం గారు. గుడ్ మార్నింగ్ అపర్ణ గుడ్ మేడం గారు. మార్నింగ్ మేడం. మార్నింగ్ మేడం. నా పేరు విజయలక్ష్మి అండి. మాది నర్సీపట్నం అండి. నేను స్టేజ్ లో జాయిన్ అయ్యి 9 నెలలు అవుతుందండి. నేనే ఇంకా ప్రతి నెల కొనుక్కుంటున్నాను. నా తరపున 2 నేను జాయిన్ చేస్తాను. కానీ ఫీల్డ్ లోకి వెళ్ళేసరికి నేనే ఎలా చెప్పాలా ఏంటన్నది నాకు చాలా ఎక్సలెంట్ ఇచ్చింది. ఓడిపోయినా సరే అన్నారు. అలాంటి చిన్న చిన్న కొటేషన్స్ అయితే కనుక చాలా బాగా ఉన్నది. ఓడిపోవాలి అని ముందుకు అనుకుంటున్నాను. ఈ రోజు ఇలాగ 4 రోజుల నుంచి లైన్ గా ఫీల్డ్ లోకి వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడాలో తెలియక కాళ్ళు చేతులు వణుకొచ్చేసి ఏమైపోతున్నానో నాకే తెలియట్లేదండి. సక్సెస్ అవ్వాలి అన్న ఆలోచనతో ముందుకు వెళ్ళాలని అనిపిస్తుంది మేడం గారు. దీని మీద కొంచెం నాకు మీరు చెప్పే సెక్షన్ మీద కొంచెం అవగాహన వచ్చింది. ఇలా ప్రతి జూమ్ మీటింగ్ వింటున్నాను. ఏం నేర్చుకోవాలన్నది కూడా నాకు అదొకలా అయిపోతుంది మేడం గారు. మీ సెక్షన్ అయితే సూపర్ గా ఉందండి. థ్యాంక్ యూ మేడం గారు. థ్యాంక్ యూ వెస్టేజ్. ఏం లేదు మేడం, మీకు ఒక చిన్న సజెషన్. మన పివి లక్ష్మి మేడం రోజు 5:30కి జూమ్ అనేది ప్లాన్ చేస్తున్నారండి. మేడం ఎప్పుడు పడుకున్నారో తెలియదు, ఎప్పుడు లేస్తున్నారో తెలియదు. మేడం జూమ్ లో వాళ్ళ లీడర్స్ అందరూ ఆ టీం ఈ టీం లేదండి, అందరి టీం కి జూమ్ ఇస్తున్నారు. ఆ జూమ్ లో మీరు వింటూ రోజు మిల్లర్ ఏదైతే ఉందో ఒక అద్దం ముందు నించొని మీకు మీరే ఏదైతే ఉందో ప్లాన్ చెప్పుకోవడం, ప్రొడక్ట్ చెప్పుకోవడం, డెమో చూడడం, యూట్యూబ్ లో ద్వారా కూడా నేర్చుకోండి. మీ అప్లైనర్ కూర్చొని ఒక 2-3 సార్లు మీరు ప్లాన్ చేసుకోండి, మీ వర్క్ అయిపోతుంది మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. కంగ్రాచులేషన్. సూపర్ మేడం. థ్యాంక్ యూ మేడం. విజయలక్ష్మి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఆల్ ది బెస్ట్. సో అలాగే సుధా గారు మ్యూట్ ఆన్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. లక్ష్మి మేడం గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మేడం సూపర్ సూపర్ మేడం. అదే నా సెల్ఫ్ వచ్చేసి సుధా, నేను మనుగురు నుండి మాట్లాడుతున్నా మేడం. అదే కనక మహాలక్ష్మి మేడం, అదే పుణ్ నుంచి సార్ ఈగల్ టీం నుండి మాట్లాడుతున్నా మేడం. చాలా బాగా చెప్పారు మేడం గారు. మేము వచ్చి కూడా 10-11 నెలలు అవుతున్నాయి మేడం. నేను స్టార్ లెవెల్లో ఉన్నా మేడం. ఇప్పుడు ఇన్కమ్ అయితే ఖచ్చితంగా నేనైతే 30,000 తీసుకుంటున్నా మేడం. చాలా చాలా సూపర్గా ఉంది మేడం. ఎందుకంటే నేను బ్యాక్ పెయిన్ కోసం వచ్చాను ఇందులోకి. నాకు బ్యాక్ పెయిన్ అనేది తగ్గింది. నలుగురికి ఎందుకు చెప్పకూడదు అన్న ఆలోచన నాకు బాగా ఉండే, చిన్నప్పటి నుండి ఆలోచన. నలుగురికి హెల్ప్ చేయాలనే ఆలోచన ఒకటి ఉంది. తర్వాత నా పిల్లల భవిష్యత్తు ఇందులో బాగుంటది అనేది ఒకటి నేను గ్రహించిన మేడం. ఫస్ట్ నుంచి కూడా నేను జూమ్లు వినడం, మీటింగ్లు వినడం వల్ల మంచి నాలెడ్జ్ అనేది తీసుకున్నా. నేను వెళ్ళడం కూడా నలుగురిలోకి వెళ్ళినప్పుడు చెప్పే విధానం కూడా నాకు జూమ్ మీటింగ్లు వినడం ద్వారానే నాకు చాలా నాలెడ్జ్ అనేది వచ్చింది మేడం. ఇంత మంచి నాలెడ్జ్ అసలు జూమ్ మీటింగ్ ద్వారా వేయడం ద్వారా నాకు చాలా హ్యాపీగా ఉంటది మేడం. ఇది ఒక్కరోజు జూమ్ వినకున్నా కూడా ఎట్లనో అనిపిస్తూ ఉంటది. ప్రతిరోజు మాకు జూమ్ ఇస్తూ మీరైతే చాలా చాలా మాకు మంచి నాలెడ్జ్ ఇస్తున్నారు మేడం. ఈ రోజు మేడం గారు చెప్పింది కూడా
చాలా సూపర్ చెప్పారు మేడం గారు. మేడం గారికి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నా. మాకు మంచి జూమ్ ద్వారా మంచి సెషన్ అనేది మాకు ఇచ్చారు. థ్యాంక్ యూ మేడం. మీ డ్రీమ్ కూడా ఫుల్ఫిల్ కావాలి. అలాగే నేను ఫిబ్రవరి కల్లా 1,00,000 కారు అని తీసుకోవాలని అయితే నిర్ణయించుకున్నా మేడం. నా గోల్ వచ్చేసి ఖచ్చితంగా నా టీం వాళ్ళకు ఇప్పిస్తూ నేను తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నా మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ సో యూ వెరీ మచ్ మచ్ మేడం. మేడం. ఆల్ ది బెస్ట్. కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ సూపర్ మేడం. మేడం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. సో అలాగే అనుష గారు వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. మేడం ఈరోజు మీరు చెప్పిన సెషన్ మాత్రం మాకు బాగా అర్థమైంది మేడం. మనకు ఇట్లా ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఎలా చెప్పాలి, ఒకవేళ తప్పైనా కానీ మనం మళ్ళీ వచ్చి నేర్చుకోవాలి, అద్దం ముందు నిలబడి మనకు మనం మెచ్చుకోవాలని చెప్పడం జరిగింది. మళ్ళీ వీధి కుక్కలు అరుస్తున్నాయి అని మనం గుమ్మం దాటకుంటే మనకు సక్సెస్ ఎలా వస్తుంది? మనం నెగిటివ్ గా ఆలోచిస్తే యాక్సిడెంట్ అవుతుంది అంటే అది అవుతుంది కాదు, మనం నిమ్మలంగా పోయి మంచిగా వస్తాం అనుకుంటే అలానే జరిగిద్ది అనటం చెప్పటం జరిగింది మేడం. మనం ఎప్పుడు పాజిటివ్ మైండ్ తో ఉండాలని చెప్పటం జరిగింది మేడం. మళ్ళీ మన భర్తకి మనం భారం కాకూడదు, మనం సపోర్ట్ ఇవ్వాలనేది చెప్పడం జరిగింది మేడం. నాకు సెషన్ ద్వారా ఈరోజు మంచిగా అనిపించింది మేడం. బాగుంది సెషన్. నేను ఇప్పుడు బ్రాంజ్ అనే పిన్ లెవెల్లో ఉన్నాను. నేను ఖమ్మం నుంచి మాట్లాడుతున్నా. నా పేరు అనుష పాపయ్య. మా అప్లైన్ వచ్చేసి మణి మేడం, సుధాకర్ సార్, టాప్ అప్లైన్ పూనంచంద్ సార్, కనక మహాలక్ష్మి మేడం. థ్యాంక్ యూ మేడం నాకు ఇంత నాలెడ్జ్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అనుష గారు. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే అండి, నెక్స్ట్ వన్ అండి పూర్ణిమ రాజశేఖర్ గారు. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. పూర్ణిమ గారు మాట్లాడండి. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ మేడం లక్ష్మి గారు. వెరీ గుడ్ మేడం మార్నింగ్ గుడ్ మార్నింగ్ మేడం. మేడం. గుడ్ మార్నింగ్ అపర్ణ మేడం గారు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఈ రోజు సెక్షన్ అయితే మేడం ఎంత చెప్పినా తక్కువ మేడం. మీకోసం అయితే చెప్పడానికి ఇంక పదాలు కూడా లేవు మేడం. నేను జాయిన్ అయిన 4 months లో మేడం ఏమైనా నేర్చుకున్నానంటే సగానికి ఎక్కువ మీకోసమే నేర్చుకున్నాను మేడం. మీరు ఎలా సక్సెస్ అయ్యి ఇప్పుడు వరకు సింగిల్ లేడీగా మీరు సక్సెస్ అయ్యారు మేడం. మా మోటివేషన్ ఏంటంటే మేడం మిమ్మల్ని చూసి మిమ్మల్ని ఫాలో అవ్వడమే మేడం. మా గోల్ ని మీ గోల్ గా ఇచ్చేసుకున్నారు మేడం. దీనికంటే పెద్దది ఏమీ లేదు మేడం. మీరు ఎంత అంటే మీకోసం ఎంత చెప్పినా తక్కువ మేడం. సూపర్ అండి మేడం. మీరు చాలా అంటే చాలా మేడం గ్రేట్ మరి మేడం. మీ మేడం కోసం మీరు ఒక విజిల్ వేయాలి మరి ఇప్పుడు. మేడం నాకు విజిల్ రాదు మేడం. ఓకే ఓకే థ్యాంక్ యూ చెప్పండి. మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ సూపర్ యూ అమ్మా. మేడం. థ్యాంక్ మేడం యూ మన సార్. విజిల్ అన్ని పీవీ మేడం. పీవీ ద్వారా మేడం ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతే చాలు. విజిల్ వేసినట్టే. ఓకే ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఓకే లక్ష్మి మేడం. గారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. కంగ్రాచులేషన్స్. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. ఆల్ ది బెస్ట్ అమ్మా మీకు. థ్యాంక్ యూ సో మేడం. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ ఇంకెవరైనా మాట్లాడతారా లీడర్స్? కోహోస్ట్ ఎవరైనా మాట్లాడినట్టయితే మీ చేతిలోనే ఉంది, మ్యూట్ ఆన్ చేసుకోవచ్చు. గుడ్ మార్నింగ్ మేడం. మేడం వెరీ గుడ్ మార్నింగ్ మేడం. అపర్ణ మేడం వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ వెస్టేజ్ మేడం. థ్యాంక్ యూ మేడం. చాలా చాలా అద్భుతంగా ఉంది మేడం. కంటిన్యూ ప్రోడక్ట్స్ గురించే కాకుండా ఎక్కువగా జూమ్ లో ప్రోడక్ట్స్ గురించి చెప్పుకుంటూ ఉంటాము. కానీ ఈ రోజు జూమ్ సెక్షన్ ఎలా ఉందంటే మల్టీ చేస్తారు మేడం. చాలా బాగుంది. స్టార్టింగే మీ టెస్ట్ మోనీ ద్వారా బాబుకు వాడినటువంటి ప్రోడక్ట్ గురించి వచ్చింది. తర్వాత ఎక్కువ శాతం వెనకబడిపోకుండా లీడర్స్ ఎవరైనా కానీ లేడీస్ అయినా జెంట్స్ అయినా లీడర్స్ అనే వాళ్ళు వెనకడుగు వేయకుండా మన ప్రయత్నం కొనసాగిస్తూ ఉంటే మనం ఎలా నెగ్గుతాం అనేది చాలా నీట్ గా మీ మాటల ద్వారా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. చాలా బాగుంది మేడం. మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ మేడం. కంగ్రాచులేషన్ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ లక్ష్మి మేడం. థ్యాంక్ యూ మేడం. సరస్వతి గారు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ప్రతి ఫ్రైడే మనందరం కూడా ఇలా ఒక యూనిటీగా ఒక దగ్గర ఉండి జూమ్ మీటింగ్ జరుపుకోవడం అనేది చాలా అద్భుతమైన విషయం అండి. ఎందుకంటే ఖచ్చితంగా మనకంటూ ఒక ఇండిపెండెంట్ గా బ్రతకాలి అనేది ఉంటది, ఫినాన్షియల్ ఫ్రీడమ్ కావాలి అని ఉంటది, అలాగే మనకంటూ ఎంతో హెల్త్ పరంగా స్ట్రాంగ్ గా ఉండాలి అని ఉంటది. ఇవన్నీ కావాలి అంటే అది కేవలం వెస్టీజ్ లోనే ఉంటది. కానీ
బేసిక్ గా స్టార్టింగ్ ఏదైనా చిన్న చిన్న ఛాలెంజెస్ కి క్విట్ అవ్వాలనే ఆలోచన మీరు ఎప్పుడైతే వదులుకుంటారో 100% ఫైనల్ గా ఉండేది సక్సెస్ ఏనండి. ఓపిక లైఫ్ లో ఎన్నో స్ట్రగుల్స్ చేసి మనం ఓపిక పట్టిన మనము వెస్టీజ్ లో 1, 2, 3 సంవత్సరాలకే మనకు కొంచెం నీరసం పడిపోతే సక్సెస్ ఎలా వస్తుంది లీడర్స్? బయట 10, 15, 17, 19 సంవత్సరాలు జాబ్ చేస్తేనే వాళ్ళ శాలరీ 17,000, 19,000, 20,000 అంతే. కానీ ఇక్కడ మనం ఒక 5 years ఏదైతే హానెస్ట్ గా మనం ఇందులో వర్క్ చేసుకున్నామో అద్భుతంగా 1,00,000కు పైగా ఇన్కమ్ తీసుకోవచ్చు అని ఎంతో మంది లీడర్స్ ఈ రోజు ప్రూవ్ చేశారండి. సో ప్రతి ఒక్కరు మీ అప్లైనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఫస్ట్ బిలీవ్ చేయండి, ఫాలో ద అప్లైనర్, రెస్పెక్ట్ చేయండి లీడర్స్. ఖచ్చితంగా నేను ఈ సెషన్ లో ఒకటే చెప్పాలనుకుంటున్నానండి, మీ అప్లైనర్ ఒక్క రోజు ముందు మీకు ఐడి వేసినా కూడా రెస్పెక్ట్ చేయాల్సిందే. అప్లైనర్ కి ఎవరైతే రెస్పెక్ట్ చేస్తారో వాళ్ళు మాత్రమే వెస్టీజ్ లో అసలు ఉన్నతమైన స్థానానికి వెళ్తారండి. ఫీల్డ్ వర్క్ కానీ దేనికైనా సరే మీరు అడిగే విధం ఒకటి ఉంటుంది, వాళ్ళతో మాట్లాడే ఒక విధం ఉంటుంది, రెస్పెక్ట్ చేసే ఒక విధం ఉంటుంది. ఖచ్చితంగా మీకు అద్భుతమైన స్టేజ్ కి వెళ్తారు. అప్లైనర్ కి రెస్పెక్ట్ చేయండి, అలాగే అప్లైనర్ ని ఫాలో అవ్వండి, సిస్టమ్ ఫాలో అవ్వండి, మీకంటూ ఒక గోల్ అండ్ డ్రీమ్ పెట్టుకోండి, చక్కగా మీటింగ్స్ కి అటెండ్ అవ్వండి, ఇండిపెండెంట్ గా ఇది నా బిజినెస్ అని ఫీల్ అయ్యి ముందుకు వెళ్ళండి. మిమ్మల్ని ఆపేది ఎవరూ లేదండి. అద్భుతమైన సక్సెస్ యూనివర్సల్ కూడా మీకు 100% సపోర్ట్ చేస్తుంది. ఓకే అండి, మరి నెక్స్ట్ ఫ్రైడే ఒక అద్భుతమైన లీడర్ తో మళ్ళీ మనం కలుద్దామండి. మరి ఈ రోజు మనకి ఇంత అద్భుతమైన సెషన్ ఇచ్చిన మన అపర్ణ మేడం కి ఒక్కసారి మన అందరం కూడా థ్యాంక్ యూ చెప్పుకుందామండి. ఒకసారి అందరూ కూడా మ్యూట్ ఆన్ చేసుకొని థ్యాంక్ యూ చెప్పండి లీడర్స్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ మేడం. అపర్ణ మేడం థ్యాంక్ యూ మేడం. ఎంత మంచి సెక్షన్ ఇచ్చినందుకు. సూపర్ మేడం, చాలా చాలా థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అపర్ణ మేడం అపర్ణ మేడం గుడ్ మార్నింగ్. నా పేరు పీర్వి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ వెస్టేజ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. లీడర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ నెక్స్ట్ సెషన్ లో ఫ్రైడే సెషన్ లో మళ్ళీ మనందరం కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్. ఒక అద్భుతమైన లీడర్ తో థ్యాంక్ యూ మ్యామ్. అపర్ణ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. వన్స్ అగైన్ గ్రూప్ అందరికి కూడా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇచ్చినందుకు లీడర్స్ ఎవరు కూడా తీసుకోకండి, గెలవాలని తపనతోనే నేను ఇవన్నీ చెప్పడం జరిగింది. లక్ష్మీ మేడం లీడర్స్ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్ మేడం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.